దైవదాసులు ప్రిన్స్ వన్య గారు దుద్దుకూరు, ఆయన వచ్చి రక్షణ సాక్ష్యం విషయమై ప్రార్థిస్తారు. ఆ తర్వాత దైవదాసులు అరవింద్ గారు పొదుల నుంచి వచ్చారు. వారు తమ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనకు వినిపిస్తారు. ప్రిన్స్ వన్య గారు. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడవు నీవే నాయన. 85వ కీర్తన ప్రకారము మీరు మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వందనాలు. ఈ దాసుడు నిలవబెట్టి స్థలములో మీరు బహుబలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మంది వారి హృదయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు నిమిత్తము నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఎలాంటి వ్యక్తులనైనా మార్చగలిగినటువంటి, వారి మనసులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడవని అయ్యా, నీ ప్రియులు దాసులు చేతిలోనైనా నీ చేతిలో బహుబలంగా వాడబట్టకునైనా ఈ స్థలంలో నిలబడి నీ కుమారుడు నీ పక్షాన నిలవబడి అగాపే అను నీ ప్రేమ తన జీవితంలో నీవు ఎలా చూపించావో, ఎలాగున నీవు నీ కుమారుని రక్షించుకున్నావో ప్రభా, రక్షణ సాక్ష్యం తెలియపరుస్తుండగా అనేక మందిని మీరు పట్టుకునమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సాక్ష్యం ఎందరైతే వింటున్నారో వారు వారి హృదయంలో నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దయచేయండి. వించిన మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని పరిచర్లంతటిని జ్ఞాపకం చేసుకొనిచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి గ్రహించండి. మరి అందరూ కూడా వెనకాల ఉన్నవారు చాలామంది వస్తున్నారు కాబట్టి గ్రహించండి. ఎదరు కుర్చీలన్నీ కూడా పూరించండి. అవి ఎవరి కోసం రిజర్వేషన్ చేయబడలే, ఇక్కడ రిజర్వేషన్లు లేవు. గ్రహించండి. సహోదరులు బాగానే కూర్చున్నారు, కానీ సహోదరులు వెనకాలే కూర్చున్నారు. మన్నించండి, నన్ను క్షమించండి. దయచేసి ఎదరికి వచ్చేసేయండి. ఎంత చెప్పినా రాలేకపోతున్నారు ఎవరు. కొద్ది గ్రహించండి, ఎదరికి వచ్చి కూర్చోండి. కింద కూర్చోగలిగినటువంటి వారు యవనస్తులు కింద కూర్చుంటే చాలా మంచిది. దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారు, వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కింద కూర్చోలేరు. కాబట్టి మన కింద కూర్చునే శక్తి దేవుడు ఇచ్చాడు. కాబట్టి కింద కూర్చున్న వారందరూ కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో బైబిల్ పాడతాం, బైబిల్ పల్లవ పాడతాం. ఈ సందర్భంలో అందరు ఎదరికి వచ్చేసేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎదరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. వెనకాల వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తొక్కుని రావడం అనేది మీకు వారికి కూడా మర్యాద కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడటం అనేది దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. ఈ బైబిల్ పల్లవి పాడినప్పుడు అదందరూ ఎదరికి రావడానికి ప్రయత్నం చేశాం. గ్రంథ వాగ్దానములని గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతివాధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. All the blessings of His love. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. అరవింద్ గారు దయచేసి రావాలి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పటల్లా, అందరికి ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? రైట్. దయచేసి తప్పుగా అనుకోవద్దు.
మా భాష కొంచెం రాయలసీమ భాష, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అర్థమైందా? సో ఎందుకంటే మా భాష కొంచెం అమర్యాద అనుకోవద్దండి, మాకు చాలా గౌరవం ఉంటుంది మనసులో. కొంచెం వచ్చాడు పోయాడు కొంచెం వేరుగా ఉంటుంది. దయచేసి మన్నించి ఈ సాక్ష్యాన్ని వినవలసిందిగా ప్రేమకుల్ని కోరుచున్నాను. ఈ సమయంలో దీని వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అయితే లూకా రాసిన వర్తమానము ముందుగా మార్చుదాం. 15వ అధ్యాయం, లూకా రాసిన వర్తమానం 15వ అధ్యాయము 11, 12 చూస్తున్నాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. దేవుడి వాక్యంని ఆశీర్వదించి దీవించి మనతోటి మాట్లాడుకో ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం ఎందుకు చదివానంటే నా యొక్క జీవితం ఎలాగనే ఉండేది. సో కాబట్టి ఆ కారణం చేత ఈ వాక్యాన్ని మీ ముందు నేను పెట్టడం జరిగింది. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, దీనికి సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, జీవం కలిగిన ఆయన గొప్ప దేవుడివి, వాగ్దానాలు చేస్తే పచ్చే దేవుడు దేవా, అయోగ్యుడను అపాత్రును ఏ మంచితనం లేని వాడిని ప్రభువా, సహాయం చేయం ప్రభా. సాక్ష్యం ఎలాగ మొదలు పెట్టాలో ఎలాగ ముగించాలో తెలియని వాడిని ప్రభా, మీ పాదాల వైపు చూస్తున్న సహాయం చేయందేవా. నా యొక్క ఉట్టి మాటలు వద్దు ప్రభా, నీ బిడ్డలకి అవసరమైన మాట నా నోట మీరు ఉంచండి ప్రభా. దుష్ట దౌర్భాగ్యుడిని ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నన్ను క్షమించి మీ పశుమ రక్తంతో కలిసి చేసి పవిత్రపరిచిన దేవా, నన్ను మరుగు చేయదేవా. మీరు నా ముందుండి మాట్లాడడం సహాయం చేయనుకోవచ్చు. ఈ ప్రజలకు, ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఏ మాట అవసరమైనా ఆ యొక్క మాటలు మీరు దయచేయవలసిందిగా నీ పాదాలు పట్టి వేడ్చూ స్తోత్రం చేస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఇచ్చిన ప్రార్థిస్తూ సాయం చేయనుకోవచ్చు. త్వరలో రన్న యేసుక్రీస్తు పేరుతో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. నా యొక్క సాక్ష్యాన్ని నేను మొదలుపెట్టే ముందుగా కొంచెం నేను మా మమ్మీ డాడీ సాక్ష్యం కూడా మీకు చెప్పాలి. మా డాడీ పేరు నరసింహారావు, మా అమ్మ పేరు సరస్వతి. హైందవుల యొక్క కుటుంబంలోనే వారు జన్మించడం జరిగింది. మా డాడీ 2K కొన్ని విషయాలు చెప్తాను. ఇలాగనే మీటింగ్స్ జరుగుతూ ఉంటే మా నాన్న ఒంగోలు కబాడీపాలెంలో మరి ఉండేవాళ్ళు. వారు ఆ కబాడీపాలెం అంటే బాగా పేరు మోసిన గూండాలు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఆ ప్రాంతంలో మా నాన్నగారు నివసించుండేవాళ్ళు. ఇట్లాగనే మీటింగ్ జరుగుతుంది. బక్సింగ్ గారు మీటింగ్ తీసుకుంటున్నారు, మెసేజ్ చెప్తున్నారు. మా నాన్న వెనక లైన్లో కూర్చొని అందమైన ఆడవాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఏమంటే మీరు రేయకండి, అందమైన ఆడవాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉన్నాడు. అంకుల్ చూశారు, మెసేజ్ ఆపేసి పోయి మా నాన్న కాలర్ పెట్టుకున్నాడు. యూ సాట్ అండ్ కమ్అవుట్ అని గట్టిగా అరిశారు. అరవగానే ఇంకా మా నాన్నకి ఎక్కడ లేని కోపం వచ్చి చెయ్యితే ఆయన కొట్టబోయాడు. పక్కనే అక్కడ మరి ఎల్డర్ ఉన్నారన్నమాట, ఆంధ్రయ్య గారని. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఆయన కనుక కొడితే నీ చెయ్యి ఎండిపోద్ది, నీ ఇష్టం అన్నాడు. మా నాన్న మంచి గుండాగా ఉండేవాడు అప్పటి రోజుల్లోనే. అనగానే మా నాన్న ఇంకా కొట్టలేదు, ఆపేశాడు, చెయ్యి ఆపేశాడు, బయటకు వచ్చేసాడు. నాకు పరువు పోయింది, ఈ పరువు ఎలా సంపాదించుకోవాలని. అప్పుడు యోహాన్ గారు సేవకుడిగా ఉండేవాళ్ళు. అక్కడ ఇష్కుల మీద యోహాన్ అంకుల్ అక్కడ సేవకుడిగా ఉండేవాళ్ళు. ఉదయాన్నే వచ్చి ఆయన బయటికి రాగానే తెల్ల షర్ట్ వేసుకొని వచ్చేవాడు. ఆయన షర్ట్ అంతా బ్లూ ఇంక్ కొట్టేవాడు అనమాట, బ్లూ కానీ రెడ్ కానీ. చేతులు నొప్పులు పుట్టిన దాకా పూరిపాక అనమాట, దాని మీద రాళ్ళు వేసేవాడు. ఇదే ఆయన పని, రోజు చేసే పని అదనమాట. ఇలాగ చేస్తున్నాడు అనమాట. మా నాన్నకి చిన్నప్పటి నుంచి బాగా చెడలవాట్లు ఉన్నాయి. మా నాన్నమ్మ చిన్నప్పుడు చనిపోయినారు. ఒక దినం డబ్బులు ఎతుకుతూ ఉంటే ఇంట్లో డబ్బులు దొరికి సాయంత్రం 7 గంటలు అవుతూ ఉంది. ఆ సమయంలో డబ్బులు ఎతుకుతూ ఉంటే ఆయనకి డబ్బులు కనపడలేదు. టేబుల్ సరుగులో డ్రాలో
ఒక బుక్ కనపడింది పైన, చెప్పనసకమైన మహిమయుక్తమైన సంతోషం. ఈ పుస్తకం ఇది వెరైటీగా ఉంది, మా ఇంట్లోకి ఎలాగ వచ్చింది అని మొదటి పేపర్ తీశాడు. తీంగని బక్స్ అంకుల్ గారి ముఖం ఉన్నది అక్కడ, ఇమేజ్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అనగానే నువ్వే కదా నా మీద చేయెత్తిందని ఆ పుస్తకం నలిపి గోడకి వేసి కొట్టాడు. కొట్టంగానే డప్పులు ఎతుకుతున్నాడు, కానీ మాది చాలా పెద్ద ఇల్లు అనమాట, చాలా పెద్ద హాల్ ఉంటుంది అనమాట అక్కడ ఒంగోలులో. డబ్బులు ఎదుగుతున్నాడు, డ్రాలు ఎదుగుతున్నాడు, తర్వాత బీరువాలు ఎదుగుతున్నాడు. ఆ రోజు ఆయనకి మందు తాగాలన్నమాట, డబ్బులు లేవు. ఇంకా డబ్బులు ఎత్తుని దొరక్కపోయేసరికి బాగా రెస్ట్లెస్గా ఉన్నాడు. అయినా కూడా ఆ బుక్ తనతో మాట్లాడుతుందంట. ఏం చదవచ్చు కదా, అసలు ఏముంది అక్కడ, నువ్వు ఇసురు కొట్టావు కదా, అసలు ఆయన ఎవరు, ఆయన ఎందుకు చదవకూడదు నువ్వు ఆ పుస్తకం అని తన మనసులో ఒక ఆలాపన కలుగుతూ ఉంది. అనగానే తీసుకున్నాడు, బుక్ తీసుకున్నాడు. అసలు ఏంటని చూడగానే మొదటి పేజ్ చదువుతూ ఉంటే ఆయన ఏం రాస్తున్నాడు అక్కడ, ఆయన అగ్రికల్చర్ ఇంజనీర్. ఆయన మా నాన్న అనుకుంటారు ఎవరైనా పని పాటలేదు అనుకున్నాను, ఈయన ఇంజనీరా అని మంచి ఇంప్రెషన్ కలిగి ఆ బుక్ చదవడం మొదలుపెట్టారు. 16-17 పేజీలకు వచ్చేసరికి భక్సింగ్ గారు మరి మోకరించి, ప్రభు నేను పాపిని అని చెప్తా ఉంటాను అనమాట. ఆ సమయంలో మా నాన్నకి ఎందుకు ఎక్కడలేని భయం వచ్చింది. ఆ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సాయంత్రం 7:30-8 అవుతుంది ఈ టైం అప్పుడే. ఆ టైం అప్పుడు ఆయనకి భయం కలుగుతుంది. ఎందుకు భయం వచ్చిందో తెలియదు, అసలు భయం అంటే తెలియదు. ఎవరిని పడితే ఆయన కొట్టేవాడు, రక్తం చూడుకొని ఇంటికి రాడు, బాగా భయంకరమైన రౌడీ అనమాట. అటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారి భయం చూశాడు. అప్పుడు భక్సింగ్ గారు మోకరించి, ప్రభు నేను పాపిని అని చెప్తే ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఈ మాట చెప్తే నాకు భయం పొద్దుని ఆయన కూడా మోకాళ్ళంగి ప్రభు నేను పాపిని అన్నాడట. అనగానే ఆయనకి చిన్నప్పటి నుంచి చేసిన పాపాలని ఒక సినిమా లెక్కలో వస్తాయి అనమాట. సినిమాలో టైటిల్ వచ్చాడు వస్తూ ఉంటే, ఇది చేసావా, చేశాను ఇది అంటే క్షమించడం మాట కూడా లేదు. చేశాను అయిపోయింది. అయిన తర్వాత గంట అలా పట్టింది మొత్తం. అయిన తర్వాత అక్కడ భక్సింగ్ గారు చదివినట్టు రాసినట్టుగా ఐఎమ్ సిన్నర్ అంట, ప్రభు నేను పాపిని అంటాడు. ఓహో పాపిని అన్నాను, కానీ పాపిని అన్నాడు. తెలియకుండానే ఏడుస్తూ ఉన్నాడు, చాలాసేపు ఏడ్చాడు. అందులోకి ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ దత్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయనకు గుండా అనమాట. బయట కిటికీ కాడ ఉండి చూస్తూ ఉన్నాడు. బయటికి వచ్చాడు మా నాన్న, ఏరా నరసింహరావా, 1:30 వచ్చి నువ్వు కాసేపు ఏడుస్తున్నావు, కాసేపు నువ్వు ఏమైందిరా నీకు అన్నాడు. మా నాన్న మొట్టమొదటి మాట అడిగాడు, నీకు దేవుడు కావాలా అని. ఆయన ఆశ్చర్యపోయాడు. మనమేంటి దేవుడు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? విషయం ఏంటంటే మా నాన్న అప్పుడే ఆర్ఎస్ఎస్కి ప్రెసిడెంట్. ఆయన యేసు ప్రభు కావాలని అడిగాడు. ఈయన ఆర్ఎస్ఎస్కి అప్పుడు వాళ్ళు బనీన్లు నిక్కర్లు ఇప్పుడు కాదు వచ్చింది, ఇట్స్ అరౌండ్ 70లోనే ఉన్నాయి. 70లోనే ఆ నిక్కర్లు ఏదో అంటారు దాన్ని నాకు తెలీదు, ఆ కర్రలతోటి అన్ని సాంగులు చేసేవాళ్ళు అప్పట్లోనే చేసేవాళ్ళు అనమాట. దానికి మా నాన్న ప్రెసిడెంట్ గారు అనమాట. అదేంటి నరసింహరావు నువ్వు దేవుడు అంటున్నా, యేసు ప్రభు అంటున్నావు అంటే, లేదు ఇలా జరిగిందంటే ఆయన కూడా మరి కూర్చున్నాడు, ప్రార్థన చేసుకున్నారు. మొత్తానికి 10 అయింది. వీళ్ళిద్దరు కలిసి మనకి యేసు ప్రభు తెలుసుకున్నాం కదా, ఇది ఎవరికైనా చెప్పాలి కదా అనుకొని బయటకు వచ్చి అక్కడ ఆంధ్రయ్య గారి దగ్గర ఇంటికి వెళ్ళారు. 10 గంటల ప్రాంతం ఇంటికి వెళ్ళంగానే వీళ్ళని చూసి వెంటనే 2 చేతులు దండం పెట్టారు. అయ్యా మీకేం కావాలి చెప్పండి, దండం పెడుతున్నారు. మా నాన్న మొట్టమొదటి ఒరే అని పిలిచేవాడు, అన్నా అని పిలిచాడు. అన్నాన్ని వెళ్ళంగా నీకు ఎక్కలేని సంత ఆయనకి అర్థమైంది, ఏదో జరిగింది వీళ్ళకి, ఈ రాత్రి పూట నన్ను అన్నాన్ని పిలుస్తాను. అయ్యా లోపల రండి అన్నాడు. టీచర్ అయిపోయింది. టీ తాగిన తర్వాత అన్నాడు, అయ్యా యోహాన్ గారి దగ్గరికి వెళ్దామంటేను, అయ్యో వద్దు, నేను రోజు ఆయన షర్ట్ మీద ఇంకు కొడుతున్నాను, తర్వాత రాళ్ళు ఇసురుతున్నాను మందిరం మీద, బాగోదు నేను రాను అంటే, లేదు ఒక్కసారి రా, ఆయన ఏమైనా అంటే నువ్వు వెనక్కి వచ్చేద్దు అని. సరే బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఇప్పుడు 11:30 అవుతుంది. తలుపు తెచ్చిన వెంటనే ఆయన లోపల నుంచి అంటున్నాడు, ఎవరు అన్నాడు. అని నరసింహరావు వచ్చాడా అన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు. మా నాన్న నా పేరు ఎట్ట తెలుసు ఆయనకి, నేను ఇప్పుడు ఎలా వస్తాను ఆయన తెలుసు అంటే, ఏమో పద లోపల వచ్చుద్దంటే చెప్పాడు, ఆ దైవజనుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నీకోసరం 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించి వెళ్ళాడయ్యా, నువ్వు గొప్ప సేవకుడు అవుతానంగానే మా నాన్నకి అసలు మత్తిపోయింది. దారిని పోయేవాడిని, దుష్ట దౌర్భాగ్యుడిని, ఎంతో నన్ను అందరూ చావమని కోరిన వాళ్ళే, కానీ మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రేమ ఎంత బాగుంటుందని ఆయనకి అనిపించింది. సరే మొత్తానికి అప్పటి నుంచి సేవకు వెళ్ళటము, ఆ యోహాన్ గారితో తిరగడం జరిగిపోయింది. ఆ తర్వాత నాన్నకి ఉద్యోగం వచ్చింది. నాన్న విమానాల్లో పనిచేసేవాళ్ళు, పెద్ద ఆఫీసర్ నాన్న. బాగానే చదువుకున్నారు.
ఆ జాబ్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే మా నాన్నకి మా తాత టెలిగ్రామ్ ఇచ్చాడు. అమ్మ లేదు కదా వాళ్ళమ్మ. మా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. వచ్చి ఇంటికి రాగానే మా తాత ఇంటికి సున్నాలు ఎత్తాడు. ఏంది నాయన ఈ ఈ ఎటకారం ఏంది, ఎందుకు ఇలా చేసావంటే నీకు పెళ్ళి నిశ్చయించాను రా అన్నాడు. నాకు చెప్పకుండా పెళ్ళి ఏంటంటే లేదు చేస్తున్నాను, నీకు పెళ్ళి చేసుకున్నాను. అమ్మాయి ఎవరంటే చెప్పాడు, అమ్మాయి పేరు సరస్వతి అని చెప్పగానే మా నాన్న నా ప్రాణం పోయినా నేను అమ్మాయిని చేసుకోవాలి, హిందువులు కదా నేను చేసుకోనంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా అంటే, నువ్వు ఏం చేస్తుంటే నాకు అనవసరము, నువ్వు అమ్మాయిని చేసుకోకపోతే నేను మిద్ది మీద దూకుతానని గబగబా మిద్ది ఎక్కాడు ఆయన. ఎక్కి దూకపోతున్నాడు. వద్దులే ఆగు, యోహానంకులు పోయి చెప్పాడు, అన్న ఇట్లా చేస్తున్నాను అంటేను నరసింహుడు పెళ్లి చేసుకుంటే నీకు నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, మార్చుకోమంటాడు, మార్చుకోవడాలు గీచుకోవడాలు ఏమి ఉండవు, చాలా కష్టపడతామని చెప్పాడు. అనగానే ఒప్పుకోకుండా వాళ్ళ నాన్నగారు కట్టి చెప్పగానే మొత్తానికి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్పాడయ్యా మా అబ్బాయి యేసు ప్రభు అంటున్నాడు, మరి మీ అమ్మాయి కూడా చెప్పండి. దాందే ఉందిలే, పెళ్ళైన తర్వాత అన్ని సర్దుకుంటేలేండి, ఈ అబ్బాయి మాట ఏంటని చెప్పగానే మా నాన్న కాస్త ఎక్కడో ఆశతో పెళ్లి చేసేసుకున్నాడు. అయిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి పఠాన్కోట్ వెళ్ళిపోయారు. పఠాన్కోట్ వెళ్ళంగానే ఉదయకాల సమయంలో మా నాన్న బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. మా అమ్మ చక్కగా తలస్నానం చేసి పెద్ద బొట్టు పెట్టుకొని సింధూరం పెట్టుకొని గంట తీసుకుందండి. గంట తీసుకొని గనగన వాయిస్తుంటే మా నాన్న ఏంటి ఇది, నువ్వు ఇదేంటి ఇలా చేయకూడదు కదంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు ఒక్క దేవుడే నాకు ముక్కోటి దేవతలు అని చెప్పి. ఏమండి, నీకు ఒక్క దేవుడే నాకు ముక్కోటి దేవతలు కాబట్టి నన్ను పోని నీది నువ్వు చూసుకుంది. ఇంకేం చేస్తాడు ఆయన, కావలసిన ఆయన ప్రార్థన కొంగంగానే ఆమె గంట వాయించేది. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆఫీసర్లు ఇంటికి వచ్చిన జాన్ కానీ మాథ్యూ అని కానీ పేరు పెట్టుకుని ఇంటికి వస్తే కాఫీ ఇచ్చేది, కాఫీ కప్పు తీసేది కాదు. ఏమో కాఫీ కప్పు తీయమంటేనో ఆ క్రైస్తవుల ఎంగిల్ కప్పు నేను తీయను. మా నాన్న కొట్టినా సరే ఒప్పుకునేది కాదు. తనులను తినేది, రక్తమని గారి మూతమని ముక్కమటి అది తీసేది కాదు. అంత పెడద్రంగా ఉండేది. సరే మా అమ్మ పరిస్థితి ఎలాగుండేదంటే, ఆమె పేరు సరస్వతి కదా. మేము జోధ్పూర్ వచ్చి అక్కడి నుంచి జోధ్పూర్లో కాళికామాత వీళ్ళందరినీ బాగా పూజ చేసేవాళ్ళు. ఆ కాళికామాతలా తయారయ్యేది. మరి ఏదో వారం నాకు గుర్తులేదు. ఉదయం నుంచి మాకు టిఫిన్ లేదు, అన్నం లేదు. ఇలా తయారయ్యి జుట్టంతా ఎరబోసుకుని సింధూరం పెట్టి, మా అమ్మ చాలా చక్కగా ఉంటారు. ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంటే టెంకాయలు దొరికేవి కాదు. రాజస్థాన్లో విమానాల్లో నాన్న పనిచేశాడు కదా, అండమాన్ నికోబార్ ఇంత పెద్ద పెద్ద టెంకాయలు తెప్పించేది. ఆమె తెప్పిస్తే ముత్తైదులందరూ వచ్చేవారు. 17 మంది వచ్చి ఆ ప్రసాదం తినిపోయేవాడు అనమాట. అప్పుడు మాకు భోజనాలు ఈ రకంగా గడిచిపోతూ ఉంది. ఒక దినాన్న మా అమ్మని మా నాన్న కొట్టాడు బాగా, ఇసుకుపోయి కొట్టేశాడు. ఇంకా కొట్టిన తర్వాత ఆ రోజు అనుకుంది, ఇంక నేను బ్రతకూడదు, 5 సంవత్సరాలు నాకు డబ్బులు ఇచ్చింది. ఆ మీద రాసి ఇచ్చింది పేపర్ మీద. నేను పోయి ఇచ్చాను మెడికల్ షాప్లో. అవి నిద్ర మాత్రలు అట్లా నాకు ఇంత డబ్బాలో ఇచ్చేవాళ్ళు. ఇంత ఆ డబ్బా ఇచ్చగానే 10-10:30 అవుతుంది. మా నాన్న వచ్చి మాకు అన్నం పెట్టన్నాడు. అప్పుడు మా తాత కూడా ఉన్నాడు మా నాన్నతోటి. ఉండగానే ఇంకేం చేశాడండి, అన్నం పెట్టింది. నువ్వు అన్నం తిన్నాను అడగలా. ఆ రోజు మా అమ్మకి లేదు, ఈరోజు నేను చనిపోవాలి. సరే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే 7 గంటల ప్రాంతాన్ని విశ్వవాణిలో ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తున్నారు. ఎక్కడండి, హైదరాబాద్ ఎక్కడ, రాజస్థాన్ ఎక్కడ, జోధ్పూర్లో ఉండేవాళ్ళమే. అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా పెద్దది. అక్కడ కొద్దిగా ఒక 10 నిమిషాలు ఆ యొక్క వాక్యం విన్నది. ఎక్కడో చిన్న మనశ్శాంతి కలిగింది ఆమెకి. సరే ఏదేమైనా చచ్చిపోవాలా, సరే అనుకుంది, చచ్చిపోదనుకుంది. అలా ఇద్దరికి అన్నం పెట్టింది. రాత్రి అలాగనే చైర్లో కూర్చుంది, నిద్రపోయింది. 12 గంటప్పుడు ఒక స్వరం వినిపించింది, అమ్మా లే, ఒకటొకది ఆసుపత్రి 1-3 చదువు అని ఒక స్వరం వినిపిస్తుంటే మా నాన్న లేపింది. ఏమండి నాకు ఈ స్వరం వినిపిస్తుందంటే మా నాన్న కోపం, నమస్కారం అన్నాడు. అనగానే ఈ పనికి మనం ఎంత పెట్టినా అంటాడు అనుకొని ఆమె పొడుకు నిద్రపోయింది. మళ్ళీ 1/2 గంటకు లేచింది. ఏమండి ఎవరు పిలుస్తున్నారు, 1 కొరింథీ 1:3 అనగానే మా నాన్న చుట్టుకుని లేచి నిద్రపోయింది దెబ్బకి. ఏంది 1 కొరింథీ, నీకే తెలిసి పేర్లు అన్నాడు. ఏమో నాకు స్వరం వినిపించింది, నేను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ మాట రాత్రిపూట మా అమ్మ దెబ్బకు భయపడి బైబిల్ అక్కడ అటక మీద వేశాడు. దాన్ని దులిపి ఆ రోజు రాత్రి వాక్యం చెప్పాడు. యేసుక్రీస్తు నీ కోసం భూలోకానికి వచ్చాడు, పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పినప్పుడు మా అమ్మ అడిగింది, 15 ఏట పెళ్లి చేశారు, నేనేం పాపం చేశానంటే, అబద్ధం ఆడలేదా, చెడు చూడలేదా, చెడు వినలేదా, చెడు చేయలేదా, మరి గుడికి వెళ్ళి ఎప్పుడు చంపలేసుకోలేదు, వేసుకున్నానండి, మరి ఇన్ని పాపం చేస్తాను కదంటేనో అవును పాపివి,
మరి ఈ పాపికి మరి రక్షణ ఇవ్వటానికి ఎవరు వచ్చారమ్మా? ఈ పాపి కోసము రక్తం కాచి ప్రభువైన యేసుక్రీస్తు రొక్కలే. సర్వలోక పాప పరిహారం రక్తపోషణ అవశ్యకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగని ఆ శ్లోకం మనకు రోజు రాత్రి ఆమెకు వినిపించడం జరిగింది. ఆమె బిత్తరపోయింది. పురోహితులు రాశారా ఈ మాటలు? అవును, పురోహితులు రాశారు ఈ మాటలు. ఈ మాటలు విన్న తర్వాత ఆమెకి చాలా ఆశ్చర్యం కలిగింది. సరే అయిపోయింది. ఆ రోజు రాత్రి ఆమె తీర్మానం చేసి బాగుంది. నెక్స్ట్ డే దీపావళి పండుగ ఏదో వచ్చింది. మా నాన్న అన్నాడు, రే అగిపెట్టి తేరా అన్నాడు. అగిపెట్టి తీసుకురావడానికి నేను వెళ్ళాను. ఇప్పుడు నా లైఫ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అగిపెట్టి తీసుకురాగానే మా అమ్మ పూరీలు చేస్తుంది. బాండీ దగ్గర వంగాను. బాండీలో ఆయిల్ ఉంది. అదంతా నా మీద పడిపోయింది అన్నమాట. పైనుంచి కిందకి పడిపోయింది. చర్మం అంతా తెల్లగా అయిపోయింది. ఉండలు చుట్టుకుంటుంది. మొట్టమొదటిసారి మా నాన్న మా అమ్మని ఏమైందమ్మా అంటే ఏం మాట్లాడలా. మా నాన్న మా అమ్మకి వెళ్ళి చూసి మొట్టమొదటిసారి మా నాన్న మా అమ్మని అరవలేదట. మా అమ్మకు ఆశ్చర్యం వేసింది. ఏంది నేనేమనలేదు, ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది ఏమనలేదంటేనో ఏమైందని అడిగింది. అంటే ఆమె చెప్పిన మాట, ఎంతమంది దేవుళ్ళు దేవతలు నేను మొక్కుతూ వచ్చానే, ఎన్ని ఉపవాసాలు ఉన్నానే, నిలువు దోపిడీలు 4-5 సార్లు ఇచ్చింది. సుబ్బరాయుడికి తర్వాత వెంకటేశ్వరులకి ఈ రకంగా 4 సార్లు నిలువు దోపిడీలు ఇచ్చానే. నా బిడ్డలకి సంవత్సరం ఒకసారి మా నాకు మా చెల్లికి క్రాఫ్లు గీఫ్లే ఉండవు. గుండు కొట్టించడం, ఆంధ్ర నుంచి మళ్ళీ జోధ్పూర్కి అటు తీసుకురావటం. కాబట్టి ఇంత నేను చేశానే, మరి నాకు ఎందుకు ఇలాగ నేను చనిపోతానంటే ఒక్కళ్ళు పిలవలేదే. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. యేసు ప్రభు అంటే చీ అంటాను నేను ఆయన్ని. అటువంటిది యేసు ప్రభు వారు నన్ను బ్రతకమని చెప్పాడా? ఇది నేను ఆలోచిస్తున్నానండి. ఆలోచిస్తుంటే వాడు వచ్చింది కూడా గమనించలేదు. అలాగ జరిగిపోయిందనంటే చూడండి ఎలాగా. ఆ సమయంలో మరి మా అమ్మ ప్రార్థన చేసి, ప్రభా అసలు నువ్వు ఎవరివి, అసలు నన్ను ఎందుకు కాచి కాపాడావు, నన్ను ఎందుకు రక్షించావని ఆ రోజు తను దేవుడితో మాట్లాడుతూ ఉంటే మా అమ్మ నాయన చెప్పాడు, అమ్మా మరి వీడికి ఇట్లా అయిపోయింది ఏం చేద్దామంటే మా అమ్మతో మా నాన్న చెప్పాడు, బైబిల్లో ఒక మాట ఉంది, నూనె రాసి ప్రార్థన చేసి తగ్గిపోయిద్దంట, ఆ పని చేద్దామంటేను వచ్చిరా నీ ప్రార్థన. నూనె రాసి ప్రార్థన చేయటం మొదలుపెట్టి నమ్ముతలేదో 10 రోజులకి తగ్గటం మొదలుపెట్టింది. ఇప్పుడు నమ్ముతారు నా ముఖం మీద నూనె పడిందని? ఎవరు నమ్మరు కదా. ఆ రకంగా దేవుడు మొత్తం మాన్పించేశాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవుడు మా అమ్మతో మాట్లాడంట. మా అమ్మ అడిగిందంట, అయ్యా నాకు నువ్వెవరో తెలియాలి, నువ్వు నాతో మాట్లాడంటే ఒక మనుషులు ఎలాగ మాట్లాడాలో మాట్లాడేదంట దేవుడితోటి. ఆయన చెప్పాడు, అమ్మా ఒక డైరీ తీసుకో, రోజు కొన్ని మాటలు చెప్తారు రాసుకో, ఇది ఎక్కడ దొరకవు, నేను చెప్పే మాట ప్రతిదీ తీసుకోమని చెప్తే ఆమె చక్కగా ప్రతిరోజు ఆయనతో మాట్లాడేదంట. ప్రతిరోజు మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడంట, అమ్మా మీ మామయ్య గారు మరి చనిపోబోతున్నాడు అని చెప్పాడంట. అప్పుడు మా మమ్మీ ఇలాగ ఈ లంటి డేసే వచ్చినాయట. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే మరి మా తాత కూడా యేసుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత చెప్పామట, మా నాన్న చెప్పింది మా అమ్మ, ఏమండి మామయ్య గారు చనిపోతారంట అనగానే మా నాన్న నువ్వేంది ముందే అట చెప్తున్నావు, నువ్వు చచ్చిపోయేదంటేను నాతో దేవుడు మాట్లాడు. మా నాన్న కొంచెం విశ్వాసం కలిగింది, ఎందుకంటే అమ్మ ప్రవర్తన మారిపోయింది, ప్రేమగా చూస్తుంది. స్త్రీలు గుర్తుపెట్టుకోండి, యేసు నమ్ముకున్న తర్వాత ఒక తేడా కనిపించాలి ఇంట్లో, అర్థమవుతుందా? సో ఆమెలో ఒక గొప్ప మార్పు కనిపించిన తర్వాత సరే సరే అని చెప్పింది. తర్వాత ఏం చేశానంటే మా అమ్మ చెప్పి, ఏమండి టెలిగ్రామ్ ఇవ్వండి మీ వాళ్ళకన్నా, మేము జోధ్పూర్లో ఉన్నాం, టెలిగ్రామ్ ఇస్తే ఎట్ని ఏమని చెప్పాలంటే బాగలేదని ఇవ్వండి అని. సరే సీరియస్గా ఉందని టెలిగ్రామ్ ఇచ్చాడు డాడీ. అందరూ చెప్పారు, ఏమంటే మేము పలానా రోజు వచ్చేస్తున్నాం, అందరూ వచ్చేస్తుంటే ఒక ఫైనల్ డే అనమాట, ఇంక చనిపోబోతున్నాడు అరుసు. ఇంకా మా డాడీ మమ్మీని అడిగి, ఏమ్మా నిజంగానే ఆయన చచ్చిపోతాడా, లేకపోతే మేము నేను చేసామనుకుంటారు, అందరూ మన అనుమానిస్తారు, ఎట్లా అబ్బా అంటేను, లేదంటే దేవుడు నాతో మాట్లాడంటే మా అమ్మ మీద డిపెండ్. అంటే ముందు విశ్వాసి మా డాడీ, కానీ మా అమ్మ పూర్తిగా పాతుకుపోయింది యేసు ప్రభువులో. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇంత అన్నం తినేదండి. ఉదయము సాయంత్రం చెప్పింది మా నాయనకి, ఏమయ్యా ఈ 40 రోజులు పరిశుద్ధంగా ఉందాం. సరే ఆ మాటకి ఆయన ఓకే అన్నాడు. ఇంత అన్నం తిని ఒక గ్లాస్ మంచిళ్ళ, ఇదే తన ఉపవాసం. 40 రోజులు కఠినమైన ఉపవాసం చేసింది, అనేకమైన విషయాలు తెలుసుకుంది దేవుడితో మాట్లాడి. ఇంకా చనిపోబోతున్నాడు. మా మమ్మీ వచ్చి మా తాతని, అయ్యా చివరి కోరికలు ఉన్నాయి నీకంటేను, అమ్మ నాకు కమలాకాయ తినాలనే ఆశ ఉంది. ఎందుకంటే చిన్న మాట ఎందుకు చెప్తానంటే, గాడ్ హియర్ ఆల్ అవర్ నీడ్స్. మనకి ప్రత్యేక అవసరత దేవుడికి తెలుసు.
అనగానే మా అమ్మంది, ఇప్పుడు కమలకాయలు ఎక్కడ నుంచి మీరు నమ్ముతారు లేదు, నాకు గుర్తుంది. ఆ టైంలో ఒకతను తలకి పాగా కట్టుకొని సైకిల్ వేసుకొని సంత్రా అనుకుంటూ వచ్చాడు, కమలాలు అనుకుంటా. మా అమ్మ ఆ కరడసం తీసుకుని 2 ఒలిసి పెట్టేసి తినేసి నీళ్ళు తాగాడు. ఆ తర్వాత మా అమ్మని మా తాతని పిలిచాడు, మా డాడీని మా తాత పిలిచాడు. అయ్యా, నీ ఉద్యోగం వదిలిపెట్టు, మంచి ఉద్యోగం, ఆయన ఓకే చెప్తేనే యుద్ధ విమానాలు పైకి లేస్తాయి, అంత పెద్ద ఉద్యోగం మా నాన్నది. అటువంటి ఉద్యోగంలో ఉన్న మా నాన్నకి చెప్పాడంట, అయ్యా ఈ ఉద్యోగాలన్నీ మానేసి నువ్వు సేవకు వెళ్ళిపో అంటే మా నాన్నకి ఆశ్చర్యం, ఈ సేవకు వెళ్ళమంటున్నాడు ఈ మనిషి అని. సరేనా అన్నాడు. ఇంకా చెప్పాడు, అయ్యా దేవదూతలు వచ్చారు, నేను వెళుతున్నాను. ఈ మాట తన్ని మా నాన్ని మమ్మల్ని కదిలించి వేసినాయి. దేవదూతలు వచ్చారా నన్ను తీసుకువెళ్తానికి, నువ్వు కూడా సిద్ధపడు, సేవకు వెళ్ళిపోను. ఇదంతా ఎలాగో కథలాగా అనిపిస్తూ ఉంది. ఇంకా చుట్టాలందరూ వస్తున్నారు. ఇంకా మా మమ్మీ చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. 5 గంటల సమయంలో దేవుడు చెప్పాడమ్మా, ఆయన నేను తీసుకొని వెళ్ళిపోతున్నా, పోయి చూడు, ఆయన ప్రాణం ఇప్పుడే పోయిందని. పోయి చూస్తే ఎలాగా ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మా మమ్మీ అడిగింది దేవుని, ప్రభా నేనేం చేయాలి? మా అమ్మ పెద్ద ఆఫీసర్ భార్య, బాగా ఉన్నవాళ్ళు అమ్మోళ్ళు. సో ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు చెప్పాడమ్మా, ఎక్కడెక్కడ తెలుగులు ఉన్నారు ఆ ఇండ్లలో మొత్తాన్ని తెలుసుకొని వాళ్ళకి నువ్వు దేవుడు వాక్యం చెప్పాలా. ప్రేమిలవరా, అంత గొప్ప భార్య, అంత పెద్ద ఉద్యోగస్తురాలు భార్య తను. మరి ఆమె ప్రతి ఇంటికి తెలుగులో వాళ్ళకి పార్టీలు జరిగాయి, వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళేదన్నమాట. వెళ్ళి బైబిల్ కూడా లేదు అప్పుడు, ఏదో వచ్చినా నీ మాటలు. వాళ్ళు 12 గంటలకు 1 గంటకి వాళ్ళ భర్తలు వస్తారు, 12 గంటల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీరు నమ్ముతారులే, నేను చూసేవాడిని అక్కడున్న అంట్లు కడిగేసేది, అక్కడ బట్టలు ఉతికేసి ఒక 10 నిమిషాలు కూర్చుని దేవుడు విషయం గురించి చెప్పేదన్నమాట. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది, ఏంది ఈమా ఇలా దేవుడు ఈ రకంగా దాదాపు 40 మందిని సమకూర్చింది ఆమె. వాళ్ళకి అలా చెప్పిన తర్వాత మారి వచ్చిన తర్వాత మా నాన్న వాళ్ళకి వాక్యం చెప్పాడు. ఈ రకంగా ఇద్దరు కలిసి అక్కడ అప్పుడు ఐజక్ గారు, ఇప్పుడు జేసీ రావు గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది, వారు వచ్చి మా మమ్మీ వాళ్ళకి మొత్తం యమునా నదిలో 40 మందికి బాప్తిస్తాలు ఇచ్చారు. చూడండి, ఒక స్త్రీ చేసిన పరిచర్య పనిని దేవుడు వమ్ముచ్చేలా. ఆ తర్వాత పూనాకు వచ్చాం. పూనాలో కూడా మరి పరిస్థితులు అలాగనే ఎస్ఆర్పి బేతనీ మందిరము చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు డాడీ వాళ్ళు. పూనాలో కూడా ఎలా చేశారంటే మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టేసి మా మమ్మీ డాడీ వాళ్ళు సైకిల్ వేసుకొని ఎస్ఆర్పి బాగా పేదవాళ్ళు, ఎంత పేదవాళ్ళు అంటే చిన్న చిన్న పూరిపాకలు ఉండేవాళ్ళకి ఆ టైంలో. కనీసం సరైన భోజనానికి వాళ్ళకి ఉండేది కాదు. మా నాన్న ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఈయన సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు పరిచయకి, ఎందుకంటే బండి ఉండేది, అన్నీ ఉండే వీళ్ళకి. బండ్లు వేసుకుని వెళ్తే వాళ్ళు మాట వినరేమోనని ఈ సైకిల్ వేసుకుని మమ్మల్ని ఎక్కించుకొని 14-15 కిలోమీటర్లు ఎక్కి దిగుతా తొక్కుంటూ సైకిల్ వెళ్ళేవాడు అనమాట. వాళ్ళు ఏం పెట్టాడంటే కోడి కాళ్ళు ఉంటాయి కదా, అవి కాల్చి వాటి ముక్కలు చేసి అవి పెట్టి వెళితే వాళ్ళు వదిలేస్తే తలకాయలు అయ్యనమాట వాళ్ళకి అన్నాలు. అక్కడే అవి తినేసి వాళ్ళకి వాక్యం చెప్తాంటే ప్రిమిలు ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని 100 మంది రక్షింపబడ్డారు అక్కడ. చివరి రోజున మేము మరి దేవుడు మా డాడీతో మాట్లాడాడు, అయ్యా సేవకు వెళ్ళిపో అని. మా డాడీ వెళ్ళాల, ఎందుకనంటే సేవకుల పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, సరైన భోజనం పానాలు ఉండవు. ప్రభు నేను వెళ్ళను, నా జీతం సగం నీకు ఇస్తానంటే దేవుడు అన్నాడు, వద్దు నువ్వు సేవకు వెళ్ళు అనగానే డాడీ ఫస్ట్ మాట వినలా. అప్పుడు ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ జరిగితే ఈ చేతుల్లో నుంచి గాజు పింకులు బయటకు వచ్చేసినాయి, పగిలిపోయిన పైన ఆ యొక్క విండోస్ అనమాట. అప్పుడు చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్తావో వెళ్ళవా ప్రభా ప్లీజ్ ఇంకోసారి అని. ఒకసారి నేను మా చెల్లి మా మమ్మీ మా డాడీ బండిలో వస్తున్నాం, ఎన్ఫీల్డ్ అది పెద్ద బండి, అప్పుడు మిలిటరీ బండ్లు అవి వేసుకుని వస్తుంటే రజనీస్ అని ఉండారు అక్కడ. వాళ్ళు బాగా తాగి మా బండిని కొట్టేశారు. కింద 40 అడుగుల లోతుల వాటర్ ఉంటుంది అనమాట, దాని మొసళ్ళకి అన్నీ ఉంటాయి, పూనాలు అనమాట. సో అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మా డాడీ చెప్పాడు, జీప్ కొట్టేసి వెళ్ళిపోతా ఉందన్నమాట. మా డాడీ చెప్పాడు, అయ్యా ఎస్ఐయా నాకు నా బిడ్డలకి నా భార్యకి ఏం దెబ్బలు తగలకుండా సురక్షితంగా ఉంటే రేపు పొద్దు నేను రిజైన్ చేస్తాను జాబు. సో ఇటువంటి ప్రార్థన దేవుడు చేశారు. దేవుడి దగ్గర మా డాడీ తీర్మానం చేసిన వెంటనే నిజంగానే ఆ రోజున మేము లేచి ఏం డాడీ ఎలాగుంది మేము అడిగాం. మేము చాలా స్పీడ్లో ఉన్నాం, మాకు ఎవరికి కించింది దెబ్బ తగల్లా. ఉదయాన్నే జాబ్ రిజైన్ చేశాడు. 15 మంది సంతకాలు పెట్టి లాస్ట్ స్క్వాడన్ లీడర్ అడిగాడు, ఎందుకు నరసింహరావు జాబ్ రిజైన్ చేస్తున్నావంటే ఆయన టెస్ట్ మని చెప్తే ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద యాక్సిడెంట్ దేవుడు కాపాడాడు. ఓకే ఫైన్ నువ్వు వెళ్ళిపో. రాగానే అప్పుడు మేము ఒంగోలు నుంచి
పొదిలి వేశారు. పొదిలి ఎటువంటి ఊరేనంటే మాతో పాటు ఒక పూరిపాకల్లో మమ్మల్ని వేశారు. ఫస్ట్ పెద్ద బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో మాకు 4 పనివాళ్ళు ఉండేవాళ్ళు. మేము వచ్చి నిలబడితే వాళ్ళే మాకు డ్రెస్సులు వేసేవాళ్ళు. ఏం చేస్తాం అంటే అంతమంది పనివాళ్ళు ఉంటే డాడీ పెద్ద పోస్ట్ అనమాట. అంత మంచిగా ఉండేదన్నమాట. ఆ స్థితిలో లాస్ట్లో డాడీ ఏం చేశాడంటే, అయ్యా వీళ్ళందరూ ఒకసారి లోపల 80 మంది స్పెషల్ మీటింగ్ 3 రోజులు ఎర్నెస్ట్ క్రిస్టియన్ గారిని పిలిపించారు. వీళ్ళందరినీ పిలిచాడు, ఎస్ఆర్పీని వాళ్ళందరూ అనుకున్నారు ఈ నరసింహరావు కూడా అక్కడ ఏదో పాసి పని చేస్తుంటాడులే మాలాగా. వాళ్ళ లస్కర్లు అనమాట వాళ్ళంతా. ఏ పని చేస్తుంటాడులే, ఈయన లోపలికి వెళ్తాను తీసుకెళ్ళి పెద్ద బంగ్లాకి తీసుకెళ్ళి ఇక రండి లోపల ఇక్కడ పని చేస్తుంటా. అవునయ్యా ఇక్కడ పని చేస్తాను చెప్తే ఈయన నడుస్తూ ఉంటే అందరూ లేచి నమస్కారం కొడుతుంటే అర్థం కాల. అప్పుడు అడిగారు, అన్నా అసలు ఎవరు నువ్వు అంటే ఆయన చెప్పాడు, నేను ఫ్లయింగ్ ఆఫీసర్ని, అంటే యుద్ధ విమానాలు నడిపి దాన్ని ఓకే చెప్పే ఆఫీసర్ నేనంటే ఆశ్చర్యపోయారు. హీ డిడ్ నాట్ షోడ్ హిజ్ పొజిషన్. ఆయన పొజిషన్ చూపలా, సైకిల్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. అంటే అంత తగ్గించుకొని పరిచయం చేశారు వాళ్ళు అక్కడ. అంత కష్టపడి చేసిన తర్వాత సరే రిజైన్ చేశాడు. ఇంక అక్కడ ఆంధ్రాకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయింది. నేను అప్పటికి 5th క్లాస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పొదిలిలో నాకు తెలుగు రాదు, అలరావు, ఏమీ రావు, మాట్లాడటమే రాదు. ఈ పరిస్థితుల్లో మా డాడీ అన్నాడు నన్ను నేర్పించడానికి ఒక బ్రాహ్మిన్స్ దగ్గర పంపించాడు. వాళ్ళు బ్రాహ్మిన్స్ ఏం చేశారంటే నేను బాగా చిన్నప్పటి నుంచి లావు ఎత్తుకుండేవాడిని. పలక బలపం తీసుకొని వెళ్తే వాళ్ళు కదా, చెప్పటమే రాదు. వీళ్ళు రాయమంటుంటే నాకు వచ్చేవి కాదు. ఒరే దున్నపోతా దిద్దురా అని ఈ నెత్తి మీద పొడిసేవాళ్ళు అనమాట. నేను వాట్ ఈస్ దున్నపోతని అడిగేవాడిని. ఒరే సంపాయి కాకరని అనేవాళ్ళు మమ్మల్ని. అంటే నాకు నిజంగానే తెలియదు వాళ్ళు ఏమనుకుంటే నేను యాక్షన్ చేస్తాను అనుకున్నారు. తెగ కొట్టేవాళ్ళు నన్ను. ఇంటికి పోయితే డాడీ వాళ్ళు నన్ను కొట్టారని చెప్తాను. ఎందుకంటే మన చండ శాసనుడు, ఎందుకు కొట్టారని అడగడు, మళ్ళీ నన్ను కొడతాడు. అబ్బా తన్నులు తినేవాడిని. మళ్ళీ ఎందుకోసం చేస్తుంటే బడికి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే రోజు వెళ్ళటము, బెచ్చాలాట, గోళీలాట ఇవి అనమాట. బడికి పోతే పంతులు కొట్టేవాళ్ళు. ఎందుకంటే నాకు అర్థం కాదు, వాళ్ళని కొట్టేవాళ్ళు. ఈ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక బయట తిరిగేవాడిని నేను. అలాగే 7th క్లాస్ మార్కులు ఏం తెలుసు నాకు, 02, 03, 04 వచ్చినాయి 7వ తరగతి ఎగ్జామ్ రాస్తే. ఏంద్రా అంటే బడికి పోలేదంటే ఏం చెప్తాను, బాగా సితగొట్టాడు. అప్పుడు మళ్ళీ 7th క్లాస్ మళ్ళీ నేర్చుకుని ఏదో మొత్తం 7th అయిపోయింది. 10th క్లాస్ మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 7th క్లాస్ 2 సార్లు చదివా, 10th క్లాస్ 2 సార్లు చదివా. సో ఇంటర్మీడియట్కి రాగానే కొంచెం జ్ఞానోదయం అయింది, చదువుతున్నాను బాగానే కష్టపడతాను. నేను పూనాలో స్కూల్ ఫస్ట్, ఎప్పుడు మా చెల్లి స్కూల్ ఫస్ట్, మేము సెంట్రల్ స్కూల్లో చదివేవాళ్ళం అనమాట. సో మొత్తానికి తెలుగు కింద మీద పడి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను. మా అమ్మకి ఆశ కలిగింది. ఏం ఆశ కలిగిందంటే నన్ను డాక్టర్ని చేయాలని. అంతకుముందు ఆశ కలిగింది ఎవరికి, మా మమ్మీకి. ఎప్పుడు నేను చిన్నప్పుడు మూతి ముఖం కాలినప్పుడు అప్పుడు కూడా ఆశ కలిగింది. ఏమని వీని డాక్టర్ని చేయాలంటే మా నాన్న అన్నాడు, వద్దు నేను వాడిని సేవకుడిని చేస్తాను అంటే మా అమ్మ అంది, అయ్యా మనకు డబ్బులు ఉన్నాయి కదా, వాడిని అమెరికా పంపించి పెద్ద డాక్టర్ని చేద్దాను. సరే వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ అయింది, మళ్ళీ కొట్టుకున్నారు. ఇదంతా కాదని మా డాడీ చెప్పాడు, లేదు వాడు సేవకుడు అవుతాడంటే మా మమ్మీ డాడీ ఇద్దరు ఉపవాసం ఉంది ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడంటే మా అమ్మకి, ఆడిని ఎలీషా అంత భక్తుడిని చేస్తాను, ఎలీషా అంత అంటే దైవజనుడిని చేస్తాను. కానీ మా అమ్మ నాకు రే నువ్వు సేవకుడు అంటే ఆవిడ కుశలంగా ఉండేది కదా, ఆహో అని నేను నవ్వుకున్నా. అయిపోయింది. ఇక్కడ పొదిలి రాగానే ఇట్లా అయిపోయింది. మళ్ళీ మా అమ్మకి ఏం కలిగింది, ఆశ కలిగింది. ఇంటర్మీడియట్ ఏసీకాలో జాయిన్ చేశారు. ఫస్ట్ ఇయర్ సూపర్ బాగా చదివాను. సెకండ్ ఇయర్లో బాగా పరిచయం అవుతారు కదా, నేను బైపీసీ. ఇంకా మా కాలేజీలో గుంటూరులో అనమాట ఏసీకాలో చాలా చక్కటి అందమైన అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, హే బెంజీ, నా పేరు బెంజిమిన్, హే బెంజీ సినిమాకి వెళ్దాందా అనేవాడు. అమ్మాయిలు పిలిచి సినిమాకి పోకుండా ఎట్టుంటా ఆ వయసులో. సరే మొత్తానికి నేను అప్పటికి 10th క్లాస్ అయిపోయిన వెంటనే బ్యాప్టిజం కూడా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా చాలా దైవికంగా ఉన్నాడండి. మందిరంకి వెళ్ళి హార్మోని ఎన్ని వాయించేవాడు, వాయిద్యాలని వాయిస్తాను నేను కూడా. సో ఈ రకంగా అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో వాళ్ళు పరిచయమైన సినిమాలు తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమాలకి వెళ్తున్నాను. చిన్నగా అక్కడ ఆల్ఫోన్స్ అని ఒక వ్యక్తి ఉండేవాళ్ళు, బాగా మర్డర్ చేసేవాడు అనమాట. నాకు తెలియకుండా తనకి నేను బాగా దగ్గర అయిపోయాను నేను. అంటే ఆయనకి ప్యాషన్, ఆయన కొట్టటము, కత్తిసరటము, కత్తితో పొడవటం, ఇవి తను బాగా చేసేవాడు అనమాట.
తనకి అందరు భలే క్రేజీ ఉండదు, పెద్ద ఆయన వస్తుంటే అందరూ వచ్చి నమస్తే అన్న నమస్తే అన్న అనేవాళ్ళు. ఇదేం భలే ఉంది, నేను కూడా ఆయన వెనకాల పోతుండేవాడిని. నేను చిన్న లావ్ ఎత్తుండేవాడిని కదా, నన్ను కూడా బెంజి ఏంద్రా పరిస్థితి అన్నాడు. అన్న నువ్వు ఏది చెప్తేదన్నా. సడన్గా మారిపోయాను. నా బ్యాగ్లో ఒక బుక్ ఉండేది, పిడి అంటారు అనమాట, ఇంత ఉంటుంది కత్తి. ఆ కత్తి 2 తీసుకొని కాలేజ్కి వెళ్ళేవాడిని. ఎయిరంటే వేసేవాడిని అంతే. మాకేమో ఈ నడుము కింద నుంచి కొట్టాలి, నడుము కింద నుంచి కొట్టాలన్నమాట, పొడవటం అనమాట. ఆ పైన ఆయన చూసుకుంటాడు అనమాట, అదనమాట మా పని. ఈ రకంగా ఏ గొడవ పట్టము, అలా వేయటము, రావటము, ఎవరు చిన్న చిన్న విషయాలకి ఇలాగ అయిపోయిందన్నమాట. ఇంకోటి ఏంటంటే పేదరికం. ఇంట్లో చాలా పేదరికంగా ఉండేది. మా నాన్నేమో ఫీజులు కట్టేవాడు కాదు, మందిరం కట్టమంటే ఎవరు డబ్బులు ఇచ్చి మందిరం కడుతుండేవాడు ఆయన. ఇది నాకు చాలా మనసు కష్టం వేసేది. అయిన దానికి కాని దానికి కొడుతుండేవాడు నన్ను. దాంతో మా నాన్న మీద చాలా మనసు కష్టం వేసేది నాకు. అంటే ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు కదా, ఇంకా ఆ డిసిప్లిన్ నా మీద చూపించేవాడు. ఈ రకంగా ఇంటర్మీడియట్ అయిపోయింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ అమ్మాయిలు నన్ను బాగా పోక్ చేసేవాళ్ళు. ఒక దినాన అందరు కలిసి సిగరెట్ తాగుతుంటే అమ్మాయిలు అందరూ వచ్చారు. హే బెంజీ యూ వోంట్ స్మోక్ అన్నా. నో అన్నాను. హే నీకు సిగ్గు లేదు, నీకు సిగరెట్ కూడా తాగమన్నాను. అబ్బో ఈ అమ్మాయిలు ఇట్ట అంటారా, ఈరా సిగరెట్ అన్నా. సిగరెట్ తాగేదాన్ని ముందు కూదాలో వెనక్కి కూదాలో తెలియదు నాకు. సరే మొత్తాన్ని ఊతుంటే అందరూ నవ్వుతున్నారు. ముందుకు కాదు పని వెనక్కి లాగరాను, అమ్మాయిలు చదువుతారు వెనక్కి లాగమని. మొత్తానికి లాగిన లాగుడికి నశానికి అంటిందనమాట. అంతే, ఒక నిమిషం నాకు ఏమని తెలియక కింద పడ్డాను. మొత్తం ప్రాక్టీస్ చేశాను. రింగులు వదలటము, చెవులోంచి పంపించడం, ముక్కులోంచి ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు హీరో అయిపోయాను. నా చదువు అయిపోయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మార్క్స్ స్టేట్మెంట్ వచ్చి మా మామ అడిగాడు. నేను అప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్, మా మామ పిఠాపురంలో అన్నపూర్ణ తల్లిపిల్ల హాస్పిటల్ డాక్టర్ పిఎన్ రాజు మా మామయ్య అనమాట, తన దగ్గర ఉన్నాను నేను. మేము ఇద్దరు కలిసి చదువుకుంటుండేవాళ్ళం. తను మెడిసిన్ బాగా చేసేవాడు, బాగా చదువుకుండేవాడు. నేను ఈ జులై మీద నేను తిరుగుతుండేవాడు అనమాట. ఈ రకంగా నా మార్క్స్ నేను చెప్పి పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ వచ్చానని చెప్పాడు. తను వెళ్ళాడనమాట, కాలేజ్కి వెళ్ళి చూశాడు. అప్పుడు రామరెడ్డి గారు అని ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఆయన రిజిస్ట్రార్ అనమాట. ఆయన మా గురుగారు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. వెళ్ళి మార్క్స్ స్టేట్మెంట్ చూస్తే అరవింద్ బెంజమిన్ మార్క్స్ చెప్పండి సార్ అంటేను 04, 07, 09. ఏమండి అది 6 మార్కులు కాదండి, మార్కునే అయ్యో భలేవాడండి చూడండి అని చూస్తే అయ్యే మార్కులు వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఏం చేయాలా, ఇంటికి వెళ్తే మా నాన్న కొడతాడు, అదొక టెన్షను. ఇంకేం చేశానంటే ఇంట్లోంచి పారిపోయి వారం రోజులు వీళ్ళింటికి వాళ్ళింటికి పండ్లు తీసుకెళ్ళి అవి చేస్తూ ఉన్నా. అరకం చేస్తూ ఉంటే 1 వీక్ అయిపోయింది, 10 days అయిపోయింది. ఒకరోజు నేను తీర్మానం చేసుకున్నాను, నో ఈ లైఫ్ వద్దు మనకి. ఏం లైఫ్ అవ్వాలా, డాన్ అవ్వాలి. నా కోరికలు చూడండి ఎలాగుంది. నేను పాస్టర్ కొడుకుని, ఏం కావాలి, నేను డాన్ అవ్వాలి. నేను రాత్రి కోణార్క్ ఎక్స్ప్రెస్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆ రోజు రాత్రి 12 గంటలకు అక్కడ వస్తుంది, విజయవాడ వస్తుంది. 10:30, 11 ప్రాంతాన్ని మొత్తానికి మా మామ నన్ను ట్రేస్ చేసి విజయవాడలో పట్టుకున్నాడు. అమ్మకు బాగాలేదు, అమ్మంటే చాలా ఇష్టం నాకు. అమ్మ బాగాలేదు, చావు బ్రతుకులో ఉంది. వెంటనే బయలుదేరి వచ్చేసాను. చూడగానే అమ్మ ఎదురుగానే ఉంది, ఏడుస్తుంది. మా నాన్న చూశాడు. ఎవరిని మోసం చేసావు, నిన్ను నువ్వే కదా అన్నాడు. నేనేం మాట్లాడలే. నేను కొట్టడం వేస్ట్రా, పో లోపల పో అన్నాడు. ఇంకా తల్లులు మంచివాళ్ళు కదా, గట్టి కౌగులించేసుకొని తెగ ముద్దులు పెట్టేసి ఒరే తెగ ఏడ్ చేస్తే ఇంక మళ్ళీ మనం హీరో అయిపోయాం. సరే నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే సినిమాలు చుట్టం మొదలు పెట్టాను, అన్ని అలవాట్లకు బానిస అయిపోయాను, మందు తాగటం మొదలు పెట్టాను. అప్పుడప్పుడులేండి డబ్బులు ఉండే కదా, ఇవ్వడానికి పోస్తే తాగేవాళ్ళం. ఈ రకంగా పొదిలిలో అందరు నన్ను బెంజన్న అంట మొదలు పెట్టారు. శివ సినిమా వచ్చింది, శివ సినిమాలో ఎలాగ యాక్ట్ చేస్తాడు హీరో ఆ రకంగా. సరే మొత్తానికి అక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒంగోలులో వీబీఎస్కి వెళ్ళి ఒకరోజు సాక్ష్యం చెప్పావు, వీభత్సంగా మనసు మారింది. అయిపోయింది, సినిమా వచ్చింది. సినిమాకి రాగానే ఆ శివ సినిమా వచ్చింది. ఇంకా పట్టలేకపోయి సినిమా చూస్తుంటే ఒక పనికిమాలోడు వచ్చాడు, వాడు విశ్వాసి. వచ్చి ఇంటర్వ్యూలో ప్రేజ్లాడ్ అన్నా బాగున్నావు అన్నా అన్నాడు. ఒరే నీ ఎవడరా నువ్వు ఇక్కడే ప్రేజ్లాడ్ అన్నా, నువ్వు మొన్న సాక్ష్యం పూజ చెప్పినావు అన్నా అన్నాడు. ఒరే చెప్తే అన్న నువ్వు ఇప్పుడు ఏం చెప్తాను, అరే పనికిమాలాడు నువ్వు దేనికి వచ్చావురా అన్న. అంటేనో ఇంకేం పా అన్నాను. అంటే ఎంతంటే దిగజారిపోతుంటే పాపంలోకి వచ్చిన తర్వాత దేవుడి బిడ్డ పడిపోతే ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి పరిస్థితి. అలాగైపోయిన తర్వాత నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది. మా మదర్ నాకు డబ్బులు దేనికి ఇచ్చేవాళ్ళు కాదు,
ఎంసెట్ అప్లికేషన్ మటుకు డాక్టర్ అవ్వాలా అప్లికేషన్, ఇక ఎంసెట్ అప్లికేషన్ తీసుకోవటం, ఇంటర్మీడియట్ తప్పటం. మీ నమ్ముతలేదు, 6 సార్లు రాశా ఇంటర్మీడియట్. సెకండ్ ఇయర్ 6 సార్లు రాశాను. ఒకరోజు వచ్చిన మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఒరే ఏంట్రా పరిస్థితి అంటే, ఏం లేదు అంటే ఎడం కన్ను మా అమ్మది ఎర్రగా అయిపోయింది, బాగా ఎర్రగా అయిపోయింది. మా బావగారు ఆయన ఐ డాక్టర్, ఆయన ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన డాక్టర్ రవిబాబు ఆయన. సో ఆయన చెప్పాడు, అమ్మా ఏంది పరిస్థితి బాగాలేదని పోయి ఒంగోలు పోయి చూపించుకున్నాను. సరే వాళ్ళు ఒంగోలు వెళ్ళారు, చూపించుకుని వస్తే డాక్టర్గా అడిగాను, ఏమ్మా మీ ఆయన గుద్దాడా అన్నంట. ఆమె చెప్పింది, ఏమండి మా ఆయన పాస్టర్ గారంటేని ఏం మనిషి కాదా గుద్దకూడదా అన్నంట. అబ్బో ఈయన ఎట్ట మాట్లాడతాను. సరే అయిపోయింది. ఆ తర్వాత నేను కింద పడ్డాను అన్న. సర్లే నువ్వు ఎందుకు దొంగ మాటలు చదువుతాను మందులు రాసిచ్చాడు. ఆమె ఇంటికి రాగానే అడిగాను, ఏమ్మా డాక్టర్ ఏమన్నాడు, మీ ఆయన గుద్దాడా అన్నానంటేను అవును రబ్బలు చెప్పారు అన్నీ అడిగాను. అని అనగానే ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగా. ఏం లేదురా, రాత్రి నీ రిజల్ట్స్ వచ్చినాయి, మరలా తప్పావు, బయటికి పోయి ఏమైనా సాక్ష్యం చెప్పాలరా మేము అని అంది. ఈ మాట నన్ను కలిచివేసింది, నన్ను చాలా వేదనకి గురి చేసింది. ఇదేంటి నేను ఎంజాయ్ చేయటం, సినిమాలు చూడటం, అమ్మాయిలతో తిరగటం, లేని అలవాటులు నాకు లేవే. ఈమె ఇంత బాధపడుతుంది అంటే ఏమైంటే, రాత్రి అంతా ఏడుస్తూ ప్రార్థన చేశాను రా. ఆ ఉదుటికి ఆ నరాలు లోపల పగిలిపోయినట్టు మీ బావగారు చెప్పాడు రా, లోపల ఉన్న నరాలు పగిలిపోయినరా, అది వస్తుందో రాదో కూడా తెలియదు కన్నా. ఆ రోజు నేను ఏడ్చానండి. ఆ రోజు రాత్రి ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. దేవుడిని అడిగే, ప్రభా దాదాపు 3 సంవత్సరాలు కోపం అంతా బయట చూపించేవాడిని, మృగంలాగా కొట్టొచ్చేవాడిని, చిన్న చిన్న సమస్యలకు కూడా నన్ను అందరూ పిలుచుకెళ్ళేవాడు. అరవింద్ వాడిని కొట్టు, బెంచి ఇండి కొట్టు, ఈ రకంగా అయిపోయింది. వాడు ఏం చేస్తాడు కూడా అంత మూర్ఖంగా ఉండేవాడు అనమాట. ఇంక ఈ రకంగా ఉంటే ఆ రోజు రాత్రి దేవుని, ప్రభా 3 సంవత్సరాలు నీ మందిరంలో పనిచేశాను నేను, నువ్వు రుణస్థుడు కాదని చెప్పావు కదా, ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి చేరుతున్నా. చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడంట కదా, ప్రభు నన్ను కూడా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, మా నాన్న నన్ను ప్రేమించాలి, మా అమ్మ నన్ను చూసి ఏడుస్తుంది, ఊర్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో తెలియదు, ప్రభా సాయం చేయి. ఆ ఉదయకాలం ఆ 2 రోజుల ముందు ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే వేరే ఇంటి వారిని నేను ఏం చేస్తాను పిలిచి, అక్కడ గుంటలు మేమే దవ్వేవాళ్ళమాట, సమాధులకి గుంట దవ్వి వంట బాగా చేస్తాను. చిన్నప్పటి నుంచే వంట చేసేసి వస్తూ ఉంటే నన్ను వాటేసుకుని, అరవింద్ నువ్వు లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదంటే నేను అనుకున్నాను, చూడరా మళ్ళీ అట్లా మొచ్చుకున్నాను అనుకున్నా. కాసేపుడు ఒకడు వచ్చాడు వెనక పరిగెట్టుకుంటా, అన్నా అని నేనేమన్నాడు తెలుసా, పనికి మనడికి చదువా సంధ్య, ఈ పనులైనా చేసుకుంటే బాగుపడతాడు అని అన్నాడు. అనగానే ఈ మాట బాధగా ఉంది. మా అమ్మ ఆ కన్ను అలాగే బాధగా ఉంది. అప్పుడు దేవుడిని, నా జీవితంలో ఏడుపు ఆ రోజు వచ్చింది, ప్రభువా నా జీవితాన్ని మారుస్తావా, ఇంతకాలం నీ మందిరంలో అరవిరామంగా పనిచేసేవాడిని, లారీ ఇసుక వస్తే ఒక్కడిని అన్లోడ్ చేసేవాడిని, అంత బలంగా ఉండేవాడిని అనమాట. లారీ లోడ్ చేసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. దేవుని, ప్రభా నాకు ఒక్క ఛాన్స్ దయచేయి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని కట్టు ప్రభా. నేను చాలా ఏడ్చాను రోజు రాత్రి. ఏడ్చిన తర్వాత మీ నమ్ముతా 2 రోజుల తర్వాత ఒక అప్లికేషన్ వచ్చింది. అదేంటంటే ఎప్పుడో ఇంటర్మీడియట్ బాగా ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక 200 రూపాయలు కట్టాను డిగ్రీకి. ఆ అప్లికేషన్ వచ్చింది, ఏమని వచ్చింది, 18 సబ్జెక్ట్స్ రాయాలి బాబు అని. సరే మొత్తానికి మా నాన్న దగ్గరికి పోయా, నాయన ఇలాగా మరి డిగ్రీకి ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది, డబ్బులు కట్టు 2000 అన్న. మా నాన్న తిట్టాడు చూడు, మామూలుగా ఎట్లా నన్ను, ఒరేయ్ బైపీసీ ఎలగబెట్టావు, ఇది ఎలగబెడతావురా నువ్వు, నీకు బుద్ధి లేదురా అని తెగ తిట్టాడు. నేను డాడీ ప్లీజ్, ఎప్పుడు మా నాన్న అంత మర్యాదగా మాట్లాడా, డాడీ ప్లీజ్ ఒక్కసారి నన్ను ఒక్కసారి చూడు, నేను ఖచ్చితంగా పాస్ అయ్యి చూపిస్తాను. సరే ఫీజు కట్టాడు, హాల్ టికెట్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మా నాన్న ఆ రోజుల్లో 600 రూపాయలు ఇచ్చాడు. పోరా హైదరాబాద్ పోయి ఎగ్జామ్ రాయిపోన్నాడు. మొత్తం 18 సబ్జెక్ట్స్ రాయాలా, 20 రోజులు ఉండాలి అక్కడ. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మా డాడీ 600 ఇచ్చాడు కదా, అప్పుడెప్పుడో ఎక్కడ ఉండాలి డాడీ అంటేనో, ఏమో నాకేం తెలుసు అన్నాడు. చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు నాతో. నాకు చాలా బాధ వేసింది. ప్రభువా నేను మారిపోయాను, మా నాన్న మారలేదు, మరి ఎట్లా ఇది? మా అమ్మ కూడా భుజం తట్టి నాకు పిసికి 50 రూపాయలు ఇచ్చింది. అరే ఉంచుకోరా, నేను చాలా డబ్బులు అనుకున్నా, 50 రూపాయలు. ఇంత బాధతోటి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎగ్జామ్కి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నో తెలియదు. అప్పుడు మనం ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల కిందట ఒక ఆయన ఉన్నాడు, సికింద్రాబాద్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి తీసిపోయాడు. వాళ్ళ ఇల్లు గుర్తుపెట్టుకున్నాను, దేవుడు గుర్తు చేశాడు, నాకు గుర్తుండి చేతిలో పండ్లు పట్టుకున్నాను, ఒక 50 రూపాయలు కొన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నమస్కారం పెట్టాను నేను వాళ్ళకి. ప్రైజ్ లార్డ్ చెప్పండి అయ్యా. నన్ను గుర్తుపెట్టారు వాళ్ళు. నరసింహరావు గారు కొడుకు కదా. అవును, ఎందుకు వచ్చామన్నాడు. అంటే నేను ఎగ్జామ్ రాయను, ఇట్నే పెట్టి ఉన్నాను. ప్లీజ్ ఏమనుకోకపోతే ఒక 20 రోజులు ఇక్కడ ఉంటా, రాత్రి పుట్ట ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళిపోతాను, నాకు సాయం చేస్తారా? వాళ్ళకి ఎగాదిగా చూసుకున్నారు, అమ్మ నాన్న లేరు. ఫోన్ చేశారు, అమ్మ ఇటు అరవింద్ అన్న వచ్చాడు, మరి ఉంచుకోమన్నాడు. సరే, ఆ రోజు రాత్రి ఉన్నాను, ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా కన్నీటితోటి వాళ్ళ ఎదురుగా చేతులు జోడించాను నేను. ప్లీజ్ నేను 20 రోజులు ఉంటాను. దేవుడే వాళ్ళ హృదయాన్ని మార్చాడు. ఆ రోజు ఉదయాన్నే లేచాను, చెమ్ముతో నీళ్ళు తీసుకున్నాను, మీద పోసుకున్నాను. డిసెంబర్ నెలది మొదటి వారంలో అమ్మా అని గట్టిగా వచ్చా. పొడుస్తున్నాయి 1995లో పొడుస్తుందన్నమాట ఇక చలి. అమ్మా అని గట్టిగా వచ్చాను. దేవుడు అడిగాడు, అవసరమారా నీకు? చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఇది నాన్న ఈ రకంగా కష్టపడుతున్నావు, నీకు అవసరమా? నిజంగా నేను చాలా ఏడ్చాను ప్రభా, ఐ డిడ్ మిస్టేక్, నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు, కానీ ఒక్క అవకాశం అయ్యా, నేను నీ బిడ్డగా నేను మారుతాను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను, సాక్షిగా ఉంటాను. ఆ రకంగా ప్రార్థన చేసుకుని రోజు అమ్మ అనుకోవటం, స్నానం చేయటం, వెళ్ళిపోతాం. అయిపోయింది 1 వీక్, డబ్బులన్నీ 1 వీక్ మిగిలింది, తినటానికి ఏం లేదు. అప్పుడు ఒక వ్యక్తి కూర్చుని ఆయన శ్రీనివాస్ రెడ్డి, అనంతపూర్లో ఉన్నాడు. అతగాడిని పోయి అడిగాను, ఏమండి మీకు ఫ్రెండ్స్ ఎవరితో లేదండి, మంచి ఫ్రెండ్ కూడా చూస్తున్నాను అన్నాడు. పరిచయం చేసుకున్నాడు. ఆ రోజు మీ నమ్ముతలేదో వారం రోజు నాకు అన్నం పెట్టాడండి ఆయన. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డబ్బులన్నీ అయిపోయింది నా దగ్గర. ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను, ఇద్దరం బస్ స్టాండ్కి వచ్చాం. తను అన్నాడు, నేను ఏమనుకున్నట్టు తను పంపించేది, నేను లేదు లారీ పట్టుకుని వెళ్దాం అనుకున్నా ఇంటికి. ఆయన లైన్లో ఉండి అడిగాడు, అరవింద్ ఎక్కడికి వెళ్ళాలంటే, నేను పొదిలి వెళ్ళాలంటేనో సరే సరే అన్నాడు. వచ్చి నా చేతులు టికెట్ పెట్టాడు. టికెట్ పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి తినడానికి ఇచ్చి నన్ను గట్టి కౌగులు ఇచ్చుకొని యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఒక్క వారము మొక్కం తెలియని వ్యక్తి నాకు అన్నం పెట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అర్థం, నేను దేవుడిని, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివి. మా అమ్మ నాన్న ఇచ్చింది కొంచెం డబ్బులే, బట్ యు షోడ్ యువర్ మర్సీ అ లాట్. ఎంత నువ్వు కృప చూపించావు దేవా. సరే అయిపోయింది, డిగ్రీ మంచి మార్క్స్తో పాస్ అయిపోయాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను, అన్నీ అయిపోయినాయి. అప్పుడు నాకు చదవకాలని ఆశ కలిగింది. అప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ చెన్నైకి ఒక బ్రదర్ గారు తీసుకుని, నెహమ్య గారని తీసుకువెళ్ళి అక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ నేను చెప్పాను, ఏమండి నేను ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చాను, మరి నాకు సీట్ కావాలంటేనో. ఆ రోజు ఆ ప్రిన్సిపల్ బాగా తాగున్నాడు. డేయ్ உங்களுக்கு తమిళ్ తెరిమా అన్నాడు. నీకు తమిళ్ వచ్చా అన్నాడు. వాట్ అన్నా, తెలీదు నాకు. వాట్ అనగానే ఆయన తిట్టాడు నన్ను. డేయ్ పోరా బయటికి అన్నాడు. తమిళని తిట్టాడు. డే వెళ్ళిపో అన్నాడు. అనగానే నాకేం చేయాలి అర్థం కాల, బాధపడ్డాను. సార్ ప్లీజ్ సార్, మై ఫాదర్ పాస్టర్, సో గెట్ అవుట్ అన్నాడు నన్ను. వచ్చేసాను. యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్కి వచ్చాం. అక్కడికి పోయి అప్లికేషన్ ఇచ్చాం. వెళ్తే అక్కడ అన్నారు, సార్ ఆయనతో చెప్పామట, ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినండి, సీట్స్ లేవండి, ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. లేదు సార్ అనగానే నాకేం చేయాలి అర్థం కాల. మళ్ళీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి వెళ్ళి ఎంతో ప్రార్థన చేస్తాను. అప్పుడు ఫిలిప్ ఆంటీ ఉన్నారు, ఆంటీ ప్రార్థన చేయండి అండి. అరే దేవుడు సాయం చేస్తాడు పోరాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ తిట్టాడు. అలాగే 3 days అయిపోయింది. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయింది. మా నాన్న 2000 ఇచ్చాడు. దాదాపు 800 అయిపోయి 1200 ఉన్నాయి. ఏం చేయాలి అర్థం. ఇంటికి వెళ్తే నాన్న ఏమైనా అంటాడు భయం. ఆ తర్వాత ఒక 5 day ఇంకా కూర్చున్నాను. యూనివర్సిటీ మెడ్రాస్కి వచ్చాను. మీరు నమ్ముతారు లేదో, అక్కడ కారిడార్లో మోకాళ్ళేసి ప్రభుని అడిగి, ప్రభా యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజా, పొదిలియా, 3 చీట్లు రాశాను. ప్రభా నీకు ఇష్టం ఉంటే నాకు సహాయం చేయి. చదువుకోవాలని ఆశ కలిగింది. ఇప్పుడు దాకా రౌడీ వెదగో తిరిగాను. ఒక్కసారిగా నేను బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను, నాకు చదువే ప్రభా అని ప్రార్థన చేశాను. సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్, అందులో గోపాలకృష్ణన్ గారని అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నేను మోకాళ్ళు లేచి చీటి తీయంగానే యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ అని వచ్చింది. ప్రభా నాకు ఎవరు ఇస్తారయ్యా సీట్ ఇక్కడ, అన్నీ అయిపోయినాయి, అన్నీ వాకిళ్ళు మూసుకుపోయినాయి కదా, ఎలాగ ప్రభా
అని ఏడ్చుకుంటా ఆ చీటికి చూస్తుంటే ఆయన వచ్చి బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళి, ఏ యంగ్ మ్యాన్ కమ్ ఇన్ సైడ్ అన్నాడు. ఆయన నన్ను పిలుస్తాడు, అటు ఇటు చూసా, నన్నే, ఏ యూ ఓన్లీ కమ్ ఇన్ సైడ్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. ఫ్రమ్ వే యూ కేమ్ అన్నాడు. నేను ఫ్రమ్ ఆంధ్ర. ఆయన అడిగాడు, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సార్ చదువుకోవాలని ఆశ ఉంది సార్, సరైన మంచి బట్టలు లేవు, నాకు సరైన ప్యాంట్ లేదు, మాల్ స్లిప్పర్లు వేసుకుని నిలబడ్డాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏ యంగ్ మ్యాన్ డోంట్ వరీ, ఐ టుక్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ వీసీ, ఐ రోట్ a letter to him, so I stated that one poor fellow came from Andhra, he want to study, please give him the permission. I wrote this letter, I don't know, it's a miracle man, VC gave you the permission to join in this department అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను అసలు ఊహించలేదు. అలాగని చెప్తున్నాడు, నాకు సగం అర్థం అవుతుందా. క్లర్క్ని పిలిచాడు, ఎవరి గిట 200 వాయించుకున్నాడు, 800 తీసుకున్నాడు. అప్లికేషన్ ఫిల్ చేశాడు. నాకు సీటు దేవుడు అక్కడ ఇచ్చాడండి. సాధ్యమేనా? అన్నీ మూసుకుపోయిన దారులు ఆయన పిలిచినాడు, అలాగే జాయిన్ చేసుకున్నాడు. ప్రేమిలరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెంట కుప్పల్లో ఉన్న నన్ను, ఎందుకు పనికిరాని నన్ను యేసు ప్రభువారు సాయం చేస్తూ వచ్చాడు. ఒకరోజు రాత్రి కన్నీటితో ప్రార్థన చేసే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాత రోత జీవితం అన్నింటినీ తీసు, ఎందుకంటే మన కన్నిటికి ఏం చేస్తాడైనా విలువ కడతాడు కదా. సో ఆ రోజు అట్లా అయిపోయింది. పీజీ జాయిన్ అయిపోయాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అంది, ఒరే ఇంకా కొంచెం చదువుతావురా అంది. చెప్పుమా అన్న, చదువుతాను మా అన్న. రే ఇది సోషియో సైకాలజీ డిపార్ట్మెంట్ నాది. అమ్మ అంది, రే చదువుతావా? చదువుతాను మా. ఎగ్జామ్ రాసాం, జేఆర్ఎఫ్ రాస్తే దాదాపు మా డిపార్ట్మెంట్ నుంచి యూనివర్సిటీలో 31 మెంబర్స్ ఉన్నారు. 28 మంది బ్రాహ్మిన్స్ ఉన్నారు మా డిపార్ట్మెంట్లో. 2 తమిళోళ్ళు, క్రిస్టియన్ ఒక్కండే. ఎగ్జామ్ రాసాము. నోటీస్ బోర్డులో నా పేరు ఉంది. నా పేరు ఎప్పుడు నోటీస్ బోర్డు ఎందుకు కూడా తెలుసా, ఫీజు కట్టాలి. నేను పోయి మా హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి, సార్ మళ్ళీ ఫీజు కట్టాలి. తమిళ్లో రాస్తారు వాళ్ళు. సార్ ఏం సార్ నా పేరు వచ్చింది, ఏంటి సార్ ఫీజు కట్టాలంటేనో, కంగ్రాచులేషన్స్ మ్యాన్ అన్నాడు. ఏం సార్ అంటే, నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావయ్యా అన్నాడు. సాధ్యమేనా? ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను, 3 సంవత్సరాలు. 10th క్లాస్ 2 సంవత్సరాలు, 7th క్లాస్ 2 సార్లు. ఇంత ఫెయిల్యూర్ లైఫ్లో యూనివర్సిటీ ఫస్ట్. దేవుడు నాకు సాయం చేశాడు. అబ్దుల్ కలాం గారు నాకు సర్టిఫై చేశారు. ఉన్నతమైన చదువులు ఇచ్చాడు దేవుడు. చాలా పెద్ద చదువు ఇచ్చాడు. గవర్నమెంట్ నాకు, తమిళనాడు గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ 3 లక్షలు ఇచ్చిందండి చదువుకుంటానికి. తెలీదు ఏం రాశానో ఏం చెప్పాను తెలియదు. 6 నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అడిగిన వాడని సమాధానం చెప్పాను. వాళ్ళు అన్నారు, అరవింద్ నేను సెలెక్ట్ చేశాం. ప్రేమిలరా, సాధ్యమేనా? దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఒక్కరోజు చేసిన ప్రార్థన పిక్కటిల్లిపోయేటట్టు. సరే అది అయిపోయింది. ఆ తర్వాత టకటక చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత మంచి సీట్ వచ్చింది. ఆ సమయంలో మా మమ్మీ డాడీ వాళ్ళకి సేవల సమస్యలు వచ్చినాయి. తెలిసి ఇప్పటికి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కదా, హెబ్రోన్ సమస్యలు ఉన్నాయి. ఒకరోజు రాత్రి మా మమ్మీ డాడీని కొంచెంమంది పెద్దలు పోలీసుల ద్వారా బయటికి నెట్టించేశారు. ఆ రోజు రాత్రి చెప్పలేనిది, ఎంతో 30 సంవత్సరాల సేవ. మాతో పాటు కలిసి అప్పుడు మన మధ్యలో విజయ్ కుమార్ అన్న కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ కష్టాల్లో గుండా వెళ్ళారు. ఆ పరిస్థితులని హేమలత అక్క, గౌడరాజ్ అన్న వాళ్ళకి కూడా తెలుసు. సో ఆ పరిస్థితుల్లో మేము బయటికి నెట్టివేయబడ్డాం. ఆ రోజు రాత్రి మా నాన్న ఏడుస్తూ ఉన్నాడు, మా అమ్మ ఏడుస్తూ ఉంది. 30 సంవత్సరాల సేవ తర్వాత మందిరాల్లో నుంచి బయటికి నెట్టివేయబడ్డాం. చిన్న చిన్న కారణాలను బట్టి ఏమీ లేదు, నిల్చుంటానికి స్థలం లేదు. బయటికి వచ్చినప్పుడు ఒక లారీ తీసుకురమ్మన్నాడు. మన డాడీ ఎక్కడికి వెళ్ళాలంటే ఏమోరా అన్నాడు. కొంచెం సామాను సర్దాము. నేను అడిగాను, డాడీ మరి డబ్బులు కావాలి కదా అన్న. అవునరా అన్న. డాడీ నీ బైబిల్ డబ్బులు తీయంటేనో మొత్తం వెతికి 200 తీశాడు. నేను అడిగాను, డాడీ ఏంది 200 ఇంకేం లేవు అంటే, బ్యాంక్ బుక్ చేసి దాంట్లో ఏం లేవు. డాడీ కొంత గొప్ప డబ్బులు వచ్చినాయి కదా, ఏం చేశాడంటేనే మందిరానికి వాడేసాను రా అన్నాడు. నాకేం మాట్లాడో అర్థం కాల. ఈ డబ్బులు ఏం లేవు, ఏం చేయాలి అర్థం కాదు. లారీ వచ్చింది, సామాన్ ఎక్కిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు మా డాడీ వాళ్ళు అక్కకు ఫోన్ చేశాడు హైదరాబాద్కి. అక్కడ రారా అంది. రారనగానే ఈ సమయంలో ఒక ఆంటీ ఇంటికి వెళ్ళా. ఆంటీ
2 చేతులు జోడించి అడిగాను, ఆంటీ పెద్ద చదువుకుంటున్నాను నేను, ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వు, నా చదువు పూర్తి అయిన వెంటనే నీకు ఇస్తాను. ఆమె అడిగిన మొట్టమొదటి మాట ఏం తెలుసా? అంత పెద్ద మందిరం ఉందయ్యా, 10,000 కూడా లేవో మీ కాడంటే. లేవు ఆంటీ. ఏడుస్తా ఉన్నాను. సరే నువ్వు ఏడవద్దు, నువ్వు నా వాకిట్లో అను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది ఆమె. ఉండినప్పుడు ఇద్దులే, లేకపోతే ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్ళాం. ఆమె మొట్టమొదటి టైము నేను మా డాడీని చూసి, ఎంతో రిజిడ్గా ఉండే వ్యక్తి, అక్కడ ట్రాక్ ఉంది, వెళ్ళిపోయి ఆ ట్రాక్ మీద నిలబడ్డాడు. నేను చూస్తూ ఉన్నాను. ఆ పరిస్థితుల్లో, అవమానాల్లో మా నాన్న అక్కడ నిలబడితే నాకు మనసు రాలా ఆయన పోయి కాపాడదామని. మా అమ్మ పరిగెట్టుకుంటూ పోయింది. ఏమండో నువ్వేం చేస్తున్నావు? 30 సంవత్సరాల సేవ తర్వాత ఆయన పోయి రైల్వే ట్రాక్ మీద నిలబడ్డాడు. చనిపోతాను ఇక ఉండను నేనని. సరే మా అమ్మ 2 సార్లు పోతే 2 సార్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి పిఠాపురం వెళ్ళి, అక్కడ అది మా మామ ఇప్పుడు అన్నప్పుడు హాస్పిటల్, అక్కడ వెళ్ళంగానే ఒక రోజున మేము చర్చికి వెళ్ళొచ్చాం. మా అమ్మ ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్కి ఒక చీర ఎలాడుతూ ఉంది. ఏమ్మా ఈ చీర అన్న అని చెప్పిన మాట ఊరేసుకోవడం చేత కాలేదురా నాకు. ఇంత కష్టంలో ఉన్నాం మేము. అప్పుడు నా చదువు లాస్ట్ మూమెంట్లో ఉంది. ఆ చదువు అయిపోవటం వచ్చింది. ఆ తర్వాత చదువు అయిపోయింది, నేను తిరిగి ఇంటికి వచ్చాను. ఎన్నో ఉద్యోగాలు చూశాను, ఏది కూడా రావట్లా. అప్పుడు మా మమ్మీ డాడీతో చెప్పాను, డాడీ దేవుడిని సేవకు రమ్మంటున్నాడు అన్నారు. అనగానే ఒక చచ్చిపోయినోడిని మీద పడి ఎలాగ ఏడుస్తుందో మా అమ్మ వచ్చి నా మీద పడి ఎలాగ ఏడ్చింది. ఒరే సేవలు మేమేం సాధించాంరా, నువ్వు కూడానా, ఇంక మాకు ఏం మిగిలిందిరా అని ఏడుస్తూ ఉంది. ఏమమ్మా, దేవుడు మాకు వాక్యం ఇచ్చాడు, నా మధ్యన ధనలక్ష్మి ఇక్కడ నా యొక్క భార్య, ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తే సేవకు వెళ్ళమని చెప్పిమా అంటే మా అమ్మ తెగ ఏడ్చింది. సరే అయిపోయింది. నేను చెప్పాను దేవుడిని అడిగి, ప్రభా కొంతకాలమన్నా పని చేస్తానయ్యా, నాకు సహాయం చేయ. సో నాకు దేవుడు మంచి జాబ్స్ ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ వచ్చాను. తర్వాత శ్రీశైలం కొంతకాలం చేస్తాను. తర్వాత నా లాస్ట్ పోస్టింగ్ నాబార్డ్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నేను అపాయింట్ అయ్యాను. గస్టెడ్ ర్యాంక్లో వర్క్ చేస్తూ వచ్చాను నేను. ఆ సమయంలో పరిస్థితి ఏంటంటే, నాన్నకి డిప్రెసివ్ సిండ్రోమ్ అనే గుండె జబ్బు వచ్చింది. గుండె కొట్టుకోవటంలా డాక్టర్స్తో మాట్లాడే, ఏంటండి అని అంటే, మీ నాన్న దిగులతోటి గుండె కొట్టుకోవటం మానేస్తుందయ్యా. అంత వేదన పడ్డాడు మా నాయన ఈ యొక్క చర్చ్ ప్రాబ్లమ్స్ బట్టి. ఇంకా నేను ఒంగోలులో పనిచేస్తుంటే మా నాన్న అడిగాడు నన్ను, ఏరా నేను వైజాగ్లో వర్క్ చేస్తాను, చాలా పెద్ద జాబ్లో ఉన్నాను నేను. అక్కడి నుంచి ఒంగోలు వచ్చాను. ఒంగోలు కూడా పోస్ట్ వెంటనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా నాన్న అడిగాడు, ఏంట్రా ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి ఆంధ్రాకి, అంటే నా దగ్గరికి వైజాగ్లో ఉన్నావు కదంటేను. లేట్ డాడీ, నీతో కలిసి ఉన్న నా ఆశ ఉంది. డాక్టర్స్ చెప్పాడు మీ నాన్న రోజుల్లో నెలలో చనిపోతాడు. అప్పుడు నాకు అనిపించింది, బంధువులందరూ రే చివరి రోజులు మీ నాన్న ఉన్నాడు, ఆయనతో కలిసి పని చేయరా, సేవ చేయరా, పని చేసుకుని సేవ చేయరు. సరే మొత్తానికి అలాగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఒక దినాన ఒంట్లో బాగాలేదు, ముందు ఒక మంచి కారు ఒకటి కొనిచ్చా. అన్నాడు, రే ఇది 5 సీటర్ నాకు వద్దురా, ఓ పెద్ద కారు కొనిరా అన్నాడు. సరే డాడీ అన్నాను. ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయినాడు అనమాట. పిఠాపురం ఉన్నప్పుడు ఆయన అపోలో హాస్పిటల్ జాయిన్ చేసాం కాకినాడ. నేను ఆ రోజు మా మామతో మాట్లాడి మరి బొలేరో కొనుక్కొచ్చి అనమాట, అడ్వాన్స్డ్ వెహికల్ అనమాట. కొనుక్కొచ్చిన తర్వాత పైకి వెళ్ళి చూస్తే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు, కోమా స్టేజ్లో ఉన్నాడు. ఆయన నేను స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టుకొని తెస్తుంటే డాక్టర్స్ అని తెలిసిన వాళ్ళే, ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుకి మరి అక్కడ జోనల్ ఆఫీస్ వర్క్ చేస్తూ వచ్చానమాట. చాలా పెద్ద గెస్టెడ్ ర్యాంక్లో ఉన్నాను అక్కడ కూడా. ఆ సమయంలో నాకు అందరూ తెలుసు. వాళ్ళు నన్ను అడిగారు, ఏం సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మా మామ వచ్చి పిచ్చని పట్టిందంటేను, లేదు మామ, మా డాడీకి చివరి కోరిక ఉన్నది, ఆ కోరిక తీర్చిన ఆశ ఉన్నది అన్న. ఏంట్రా కోరిక అంటేను, ఆయనకు పెద్ద బండి కావాలన్నాడు, అది కొన్నాను మామ, అది నీకు ఎరుకు లేకుండా ఏముంది అంటేను. సరే పోయి మాట్లాడాను డాడీతో, డాడీ నీకోసం బండి కొనుక్కొచ్చాను. ఐ వాజ్ క్రయింగ్, ఏడుస్తున్నాను నేను. తన జీవితంలో ఏం సంతోషపడదో నాకైతే తెలియదు. ఏడుస్తూ డాడీ నీకోసం బండి కొనుక్కొచ్చాను, రా వెళ్దాం దా అన్న. సో ఆయన కూర్చోబెట్టుకున్నాను, కోమాలోనే ఉన్నాడు. తీసుకెళ్ళి 2 మనుషుల చేత లోపల కూర్చోబెట్టుకొని ఏడ్చుకుంటూ బయలుదేరి కొంతకాలం దూరం రంగానే రాజమండ్రి ప్రాంతం పొదిలి తీసుకొస్తున్నా, పీఠాపురం నుంచి కాకినాడ నుంచి. మధ్యలో ఆయన అన్నాడు, ఏంటి చూడంగానే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. రే ఏందిరా ఏంది బండి అన్నాడు. నేను డాడీ నువ్వు అడిగావు కదా ఇదే బండి డాడీ అన్నా.
ఆయన అంతా తోడుకున్నాడు, చూసుకున్నాడు, బాగుందిరా అన్నాడు. దేవుడు నిజంగానే ఆయనకు అక్కడ మెలకు ఇచ్చాడనమాట. ఆ తర్వాత 2 days అయిన తర్వాత నేను మా మమ్మీ ట్రావెల్ చేస్తున్నాం, డాడీని అడిగా, బాగానే ఉన్నాడు అప్పుడు. డాడీ, ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఏ రోజైనా నా ఫీజు ఎంత కట్టావని అడిగావా? ఏ రోజైనా నువ్వు ఎక్కడ చూస్తున్నావు అడిగావా? రే నీ పరిస్థితి అని అడిగావా డాడీ అని అడిగా. అంత బాధలో ఆయన 2 కళ్ళ నీళ్ళలా కారిని, సేవ తప్పితే మాకేమీ తెలియదురా అన్నాడు. అంత పెద్ద ఆఫీసర్ అన్న మాట, సేవలో నలిగిపోయాం, సేవ తప్పితే మాకేం తెలియదురా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అనవసరంగా అడిగానేమో ఈ మాట. సరే, మొత్తానికి అయిపోయింది. ఇంకా కొద్ది రోజులకి ఆయన చనిపోతాం. ఒకటే ఆయన స్నానం చేస్తూ ఉన్నాను నేను. డాడీని అడిగి, డాడీ నీ పరిస్థితి ఏంటి అంటే, ఏముందిరా నేను బాగా అయిపోతాను, మళ్ళీ సేవ చేస్తాను. నేను అన్నాను, సిద్ధపడు డాడీ, దేవుడు నేను పిలుస్తున్నాడు కదా అన్న. నాకు అలానే చూశాడు ఆయన, నాకు అలానే చూశాడు. ఆ కళ్ళు నాకు ఇప్పుడు గుర్తుంది. స్నానం చేస్తుంటే నోరు తెరిచి నాకు అలానే చూశాడు ఆయన. నా మీద ఆయన జాడు ఉంటాడు. ఆయన చూసి, సిద్ధపడు డాడీ అన్న. ఆ రోజు రాత్రి దేవుడితో మాట్లాడు, ప్రభా నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఈ గుండె నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, తీసుకెళ్ళిపో, నా పక్కన కూర్చో అని అడుగుతూ ఉంటే, ఆ రోజు రాత్రి అనుకున్న, ప్రభా నిజంగా మా నాన్నను తీసుకెళ్ళిపో ప్రభా అని అడిగాను. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే అయిపోయింది. 3rd day నాకు ఒక కోరిక ఉండేదండి. మా నాన్న నన్ను ఇప్పుడు వాటేసుకోలేదు, నన్ను ఇప్పుడు కౌగులించుకోలే. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరెవరో తెలియని వాళ్ళందరూ వచ్చి నన్ను కౌగులించుకొని నన్ను ముద్దు పెట్టి గ్రీటింగ్స్ చెప్పారు. నాకు ఒక చిన్న కోరుకునేది, మా నాన్నని ఎప్పుడు వాటేసుకోలేదు, పడుకోలేదు, లేకపోతే నాది ఎప్పుడు లేడని అనిపించేది. ఎందుకంటే సేవలో తెలీదు, మరి ఆయన ఎయిర్ ఫోర్స్ ఉన్నాడు కదా, అలా ప్రేమ పెంచకూడదనేమో తెలియదు నాకు. ఇంకా ఆ రోజు రాత్రి నేను పడుకుంటే నా పక్కన వచ్చి పడుకున్నాడు ఆయన. బహుశా ఆయనకి తెలుసు. ఆయన వచ్చి నా పక్కన పడుకున్నాడు. ఒక చెయ్యి కాలు 2 నా మీద వేశాడు. 3 గంటల సేపు, దాదాపు రాత్రి 11 నుంచి 3 గంటల దాకా నా మీద అలానే పడుకున్నాడు. నేను ఆయన్ని బరువుగా ఉంటాడు ఆయన కొంచెం, నేను ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాను. ఆయన కూడా అలాగనే. ఐ వాజ్ సో హ్యాపీ. ఈ లాస్ట్లోనే దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు. అలా పడుకున్నాడు. 3 గంటల నిద్రలో ఇచ్చాను. అది లేచి మా డాడీతో, మరి ఏం డాడీ ఏం పరిస్థితి అంటున్నాడు. మంచి లేవునా నన్ను మోకాళ్ళు వేస్తున్నాను, మోకాళ్ళు వేసుకుని ప్రాణం చేసుకుంటా ఉన్నాను. ఆయన కొంచెం గొంతు సవరించుకుందాం. ఏం డాడీ అంటేనో మంచిలు తాగుతుంటే లేదురా అన్నాడు. ఇంక వెంటనే గురక మారిపోతుంది. సో నేను చదివిన పెద్ద చదువు కాబట్టి ఆ చదువులో నాకు ఎన్ని తెలుసు, మనిషి యొక్క గురకలు కానీ అన్నీ మొత్తం నాకు చాలా పెద్ద చదువుకున్నాను నేను. సో దాంట్లో మెడికల్ అన్నీ ఉంటాయి, దాంట్లో అన్నీ పొందుపరుచుంటాయి నా చదువులో. ఆయన కౌగిట్లో తీసుకున్నాను. ఆయన వెంటనే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోయి చనిపోయాడు, నా చేతిలో చనిపోయాడు. నేను ఎవరిని పిల్లల మొక్కళ్ళు వేసాను. వేస్తే ఒకే మాట అడిగా, మా నాన్న నాకు సరైన ఆస్తి ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆయన కష్టాజీతంతో నాకేమి చేయలేదు ప్రభా, నేను ఒక్క కోరిక కోరుతున్నాను. మా నాన్న చక్కగా వాక్యం చెప్తూ ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఆ చెయ్యి నా నెత్తి మీద పట్టుకొని, ప్రభా ఆయన ఆత్మని, ఆయన వాక్యం చెప్పే ఆత్మను నాకు దయచేయి ప్రభా, ఇదొక్క కోరిక కోరుతున్నానని నేను అడిగాను ఆ రోజు రాత్రి. అదే కోరి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. చెప్పామ్మా నాన్న లేడు, వెళ్ళిపోయాడని. సో ఆ రకంగా నాన్న చనిపోయాడు. 10 రోజులు అయిపోయింది. ఈ 2 మార్చి ముగిచ్చేస్తాను. 10 రోజులు అయిన తర్వాత ఆయన 10 రోజులు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను పిలిచింది, రే దేవుడిని సేవకు పిలుస్తున్నాడు రా అంది. నన్ను ఒకప్పుడు నువ్వన్నావు ఏం సాధించావని, నాన్న పోయా, మందిరం పోయా, పరువు పోయి అన్నీ పోయింది కదా, ఇంకెందుకు మా ఏం మిగిలింది, నా జాబ్ వెళ్ళిపోదాం, అందరం అక్కడ హ్యాపీగా ఉందాం. నా జీతం ఇప్పటికి 1,00,000. నా భార్య ఒక హాస్పిటల్కి ఎండీ, తను మేనేజింగ్ డైరెక్టర్, తనకి కూడా అంతే వస్తుంది, దాదాపు 2 లక్షలు తనకు కూడా జీతం. సో ఇంత ఆస్తిపాస్తులు డబ్బులు ఉన్నాయి కదా, వద్దుమా వెళ్ళిపోదాం అన్న. లేదురా నువ్వు సేవ చేయకపోతే చచ్చిపోతావంటుంది. ఆ రోజు రాత్రి
మా ముఖం మీద చేయి ఇటు పెట్టి, నువ్వు తల్లివేనా నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నాను అంటే, లేదురా దేవుడు చెప్పాడు నువ్వు సేవకు రాకపోతే చచ్చిపోతావంట. ఆ రోజు రాత్రి దేవుడితో మాట్లాడాను. 3 గంటల సేపు మోకాళ్ళేసి, ప్రభువా ఈ సేవలో ఎన్నో కష్టాలు పడ్డాను, నిద్రలేని రాత్రులు, ఆకలి, డబ్బులు, ఫీజులు లేవు, తర్వాత నేను గూండాగా తిరిగి నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే 1 కొరింథీ 4:1 ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు అవును భావింపవలెను. ఈ మాట వచ్చింది. అందరు భావించాలంట అని ఒప్పుకునే ప్రార్థన చేశాను. వచ్చేస్తాను, సేవకు వచ్చేస్తాను నేను ఆ రోజు రాత్రి. ఇంక అనేకమైన విషయాలు ఉన్నాయి. మేము ఉన్నప్పుడు ఆ సేవలో 15 మంది ఉన్నారు ఆ ఇంటి పైన అనమాట. రోజు ప్రార్థన చేయటమే. నన్ను చాలామంది దుర్భాషలాడేవాళ్ళు. మా నాయన సమాధి మీద కూర్చొని, నాయన చచ్చిపోయావు, నన్ను సేవకుడు నన్ను చేసావు ఎలాగని రోజు ఏడ్చుకుంటుండేవాడిని. కానీ ప్రియమైన వాళ్ళరా, మొదటి సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం నా భార్య కూడా జాబ్ రిజైన్ చేసి వచ్చింది. మొదటి సంవత్సరం దేవుడు 70 మందికి బాప్తిసాలు ఇచ్చాం. నిజంగా దేవుడు మొదలు పెట్టాడు కార్యం చేయటం. ఇది నమ్ముతరలేదు. నాకు గుర్తుండి ఒక 750 మందికి బాప్తిసాలు ఇచ్చాం మేము. ఎంతో దేవుడు కృపణిస్తూ ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు గొప్పవాడు, రుణస్థుడు కాదు. 6 నెలలు ఇష్టంగా లేకుండా చేశాను సేవ. ఆ తర్వాత సేవ అంటే పిచ్చి, సేవ అంటే ఇష్టం, అదే మా జీవితం. సో కాబట్టి దేవుడు గొప్పవాడు. ఇది ఎప్పుడు చెప్పను. నేను డాక్టర్ని కూడా ఎవరికి చెప్పను. నేను డాక్టర్ అరవింద్ ఎవరికి చెప్పను. ఎందుకనంటే అవసరం లేదు. మనకి ఈ స్థితినిచ్చింది యేసయ్య ఒక్కడే. సో ఎంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కొరకు ఒక్కరోజు తీర్మానం చేసి, ప్రభువా నా చెయ్యి పట్టుకో. ఆ రోజు పట్టుకుని వచ్చేయి ఈ రోజు పట్టుకు నన్ను విడవలేదు దేవుడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ ప్రతి విషయంలో దేవుడు చాలా. ఆ తర్వాత అమ్మ కూడా చనిపోయింది. అమ్మ మీకు కొంతమంది తెలుసుంటుంది, కృపమ్మ. మా అమ్మ పేరు సరస్వతి కృపమ్మ మార్చబడింది. ఇక్కడ కూడా సిస్టర్స్ మీటింగ్ పెట్టారు, హేమలతకు తీసుకొచ్చారు. సో ఆ రకంగా అమ్మ నాన్న చనిపోయారు. ఇది నేను నా భార్య పొదిలిలో సేవ చేస్తున్నాం. ఎంతో గొప్ప పరిచయం దేవుడు ఇచ్చాడు. ఇది మా కొరకు ప్రార్థన చేయండి. చాలా విషయాలు చెప్పాల్సినవి నేను ఇప్పుడు గడిసే వాక్ చెప్పేస్తాను, క్షమించండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. సాక్ష్యం అందించినటువంటి దైవజనులు అరవింద్ గారికి మనందరి తరపు